హరే కృష్ణ. సో ఈరోజు మనం ఈ చైతన్య చరితామృతం మొదలు పెడుతున్నాం. సో కొంతమంది ఈ యొక్క క్లాస్ కి అంటే ఇస్కాన్ క్లాసులకి మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను. జనరల్ గా మొదటిసారి చైతన్య మహాప్రభు గురించి కానీ లేకపోతే శ్రీకృష్ణుడి యొక్క ఆ లీలల గురించి కానీ శ్రీకృష్ణుడి తత్వం గురించి కానీ మొదటిసారి భగవద్గీత భాగవతం విన్నవాళ్ళు అంటే ఎవరైనా ఉంటే దయచేసి చేతులు ఎత్తగలరు. తెలుస్తుంది ఇంతమంది ఉన్నారు. జూమ్ లో రైజ్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది. ఎవరో ఒకరు ఎత్తారు చేయి. ధనలక్ష్మి, ఇంకా ప్రశాంతి. ఓకే, ఓకే. సో మనం ఈ రోజు ఈ యొక్క చైతన్య చరితామృతం స్టార్ట్ చేయడానికి చాలా మంది భక్తులు ఎంతో కాలం నుంచి అడుగుతున్నారు. సో మనం ఈ చైతన్య చరితామృతం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే శ్రీ చైతన్య చరితామృతం డిస్కస్ చేయడానికి, చైతన్య చరితామృతం అలాగే చెప్పడానికి వినడానికి కూడా అది ఓన్లీ చైతన్య మహాప్రభు అనుగ్రహం వల్లే జరుగుతుంది. ఎందుకంటే చైతన్య చరితామృతం యొక్క తత్వం అనేది ఆ, అతి రహస్యమైన విషయాలు. అలాగే అలాగే మనకి ఈ కలియుగంలో ఇలాంటి నిగూఢమైన వేదాల్లో కూడా చెప్పబడిన విషయాలకి అతీతంగా ఉంటూ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు, వాళ్ళ యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క లీలలు, ఇవన్నీ కూడా మనకి ఈ చైతన్య చరితామృతం, ఈ చైతన్య భాగవతం ద్వారా తెలుస్తాయి. ఈ తత్వం అనేది మనకి ఈ గౌడీయ పరంపరలో వచ్చిన ఆచార్యులు మనకి చాలా ఆ, వివరంగా విశదీకరించి ఈ కృష్ణ భక్తి అనేది ఏమిటి అనేది మనకి ఒక పద్ధతిగా, ఒక ప్రామాణికంగా మనకి ఈ శాస్త్రాల్లో అంటే చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం ఇలాంటి గ్రంథాల్లో మనకి వివరించి వాళ్ళందరూ ఇచ్చారు. సో అందువల్ల మొదటిసారి జనరల్గా ఇవన్నీ వింటున్న వాళ్ళకి కొంచెం ఇంట్రడక్షన్ కింద మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. కొంతమంది భక్తులకి అది ఇంట్రడక్షన్ అవ్వచ్చు, తెలిసి ఉండొచ్చు, కొంతమంది భక్తులకి ఏ, కొత్త విషయంగా ఉండొచ్చు. సో మొదటగా మనం బ్యాక్గ్రౌండ్ ఒకటి సెటప్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు ఆ చిన్నప్పటి నుంచి కూడా అందరం మనందరం భక్తి భావం అనేది అందరిలోనే ఉంది. అందరికీ భక్తి అనేది తెలుసు. భగవంతుడు ఇది చిన్నప్పటి నుంచి కొలవడం, భగవంతుణ్ణి ఆరాధించడం, ఇవన్నీ కూడా అందరిలోనూ అందరి జీవితాల్లో ఉన్నాయి. సో మనం చిన్నప్పటి నుంచి కూడా అంటే చాలా మంది చూస్తున్నాం. ఈవెన్ ఆఫీసులు, ఉద్యోగాలు, బిజినెస్, ఫ్యామిలీ చూసుకుంటూ అన్ని రకాలుగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ భక్తి భావం అనేది అందరిలోని మనకి వాళ్ళ జీవితాల్లో ముఖ్యంగా కనబడుతుంది. కాకపోతే ఈ చైతన్య మహాప్రభు ఈ కృష్ణ భక్తి అనేది ఏమిటి? భక్తి భావంలో అందరూ ఉన్నాం, అందరూ చేస్తున్నాం. బట్ ఈ కృష్ణ భక్తి, మనం చేస్తున్న భక్తి భావం ఏమిటి, కృష్ణ భక్తి ఏమిటి? అలాగే ఈ చైతన్య మహాప్రభు అనేది ఎవరు, ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అలాగే కృష్ణు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? కృష్ణుడు 5,000 సంవత్సరాల ముందు మహాభారతం నడిపించాడు, బృందావనంలో లీలలు చేశాడు, అవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ఆ కృష్ణుని గురించి జీవితంలో తెలుసుకోవాలి అనేది, ప్రయత్నించడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. కృష్ణుని తెలుసుకోవాలని జీవితంలో ప్రయత్నించడం,
కృష్ణుడు ఎవరు, కృష్ణుడు ఏమిటి, కృష్ణుని యొక్క తత్వం ఏంటి, కృష్ణుడు మనకి ఏ విధంగా మనకి భగవద్గీత చెప్పాడని తెలుసు. బట్ భగవద్గీత మీద చాలా మంది జీవితంలో భగవద్గీత మీద పెద్దగా శ్రద్ధ చూపట్లేదు ఈనాడు ప్రస్తుత కాలంలో. సో అందువల్ల ప్రస్తుత కాలంలో అయితేనే ఇంకా ముందు కూడా, ఇంకా ముందు ముందు అసలు రాదు. ఇంకా పూర్వం కూడా కొన్ని వందల సంవత్సరాల ముందు చూస్తే భగవద్గీత యొక్క కృష్ణుడి యొక్క ఆ ఎక్స్పెక్టేషన్, భగవద్గీత కృష్ణుడు ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, కృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్పాడో అనే విషయాన్ని అర్థం చేసుకుని జీవితంలో పాటించాలి అనేది ఆ పూర్వకాలంలోనే చాలా తక్కువ మంది ఉండేవారు. సో భక్తి భావం ఉంది అందరిలోనే, బట్ కృష్ణుడు చెప్పింది జీవితంలో పాటించడం అనేది చాలా మంది తక్కువ, చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ అసలు లేరు. సో అందుకు కృష్ణుడు అంటే ఎవరు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ వచ్చిన కొత్త వాళ్ళని అడుగుతున్నాను నేను. అసలు కృష్ణుడు అంటే, కొంత చాలా ఇస్కాన్ డివోటీస్ ఉన్నారు దీంట్లో. కృష్ణుడు అంటే ఎవరు, మీ యొక్క అనుభవం అభిప్రాయం ఏమిటి, కొత్త వాళ్ళు చెప్పగలరు వాళ్ళ యొక్క అభిప్రాయం అనుభవం. హరే కృష్ణ. ఇది కొంచెం ఇంటరాక్షన్ గా కొంచెంసేపు మనం చేద్దాం. అంటే అందరూ ఎటువంటి పొజిషన్ లో, కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ కృష్ణుని గురించి కొంచెం, కృష్ణుడు అంటే ఎవరు. ఓకే. సో మన చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే దశావతారాల్లో కృష్ణ అవతారం ఉంటుంది మనకు తెలుసది. కృష్ణ అవతారం మనకి 5,000 సంవత్సరాల ముందు ద్వాపర యుగంలో వచ్చింది. 5,000 సంవత్సరాల్లో ఆయన బృందావనం లీలలు చేశాడు. 5,000 సంవత్సరాల ముందు అలాగే మధుర, ద్వారక, హస్తినాపురం ఇవన్నీ లీలలు చేశాడు, వెళ్ళిపోయాడు. భగవద్గీత చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ కృష్ణ లీలల యొక్క తత్వం అనేది అలాగే ఉండిపోయింది, పెద్దగా ఆచరణలోకి రాలేదు. చాలా మంది ఆ విషయాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మన అందరం టెంపుల్కి వెళ్తున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, అనేక స్తోత్రాలు అనేక పూజలు చేస్తున్నాం. బట్ కృష్ణు గురించి, కృష్ణుడు అంటే ఎవరు అంటే, మన శాస్త్రాల్లో చూస్తే దేవాది దేవుడు, భగవంతుడు ఇలాంటి పదాలు కొన్ని కనబడతాయి పురాణాల్లో కానీ, శాస్త్రాల్లో కానీ, భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ. దేవాది దేవుడు అంటే మీనింగ్ ఏంటి, ఎవరైనా చెప్తారా? దేవాది దేవుడు అంటే అర్థం. మీరు చెప్పండి. దేవుళ్ళందరికీ దేవుడు కదా. ఓకే. దేవుళ్ళు దేవతలందరికీ ఆయనే దేవుడు. సో దేవతలందరికీ దేవుడు. దేవాది, ఆది అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దేవాది అంటే దేవతలందరికీ ఆది దేవుడు. ఇంకో అర్థం దేవతలకి ఆది అంటే మిగతా మనుషులకి, జీవులకి మొదలైన దేవుడు. సో దేవతలందరికీ ఆయన దేవుడు. అసలు దేవాదేవుడు అనే పదం అనేది ఒక్క మనిషినే, ఒక్క పర్సనాలిటీనే సూచిస్తుంది. అనేక మందిని, ఒకటి కన్నా ఎక్కువ మందిని సూచించదు అది. అది దేవాదేవుడు అనే పదం ఒక్క మనిషికి, ఒక్క పర్సనాలిటీగా మనం చెప్పగలం. భగవంతుడు అంటే ఒక పర్సనాలిటీగా చెప్పగలం. భగవంతుడు అని ఎక్కడ ఉండదు శాస్త్రంలో. దేవాది దేవుళ్ళు అనేది ఎక్కడ ఉండదు, ఏ పురాణాలు, ఏ శాస్త్రంలో, ఏ ఏ గ్రంథంలో కానీ. దేవాది దేవుడు అని ఎక్కడ ఉండదు. భగవంతుడు అనేది ఉంటుంది, లేకపోతే దేవాది దేవుడు అని ఉంటుంది. మరి దేవాది దేవుడు అంటే ఒకరికే ఎవరిన, ఆ దేవాది దేవుడు ఎవరు? మనం చైతన్య చరితామృతం విందామని మనం అనుకుంటున్నాం. ఆ చైతన్య చరితం వినాలి అనుకున్నప్పుడు దేవాది దేవుడు అనేది మనకి కంప్లీట్ గా అవగాహన మనకు ఉందా లేదా? సో దేవాది దేవుడు అంటే ఎవరు, అది మనకి అన్ని విశ్వాలకి దేవుడు ప్రభుజీ, అన్ని విశ్వాలకి కూడా ఆయనే దేవుడు, సమస్తానికి, సమస్త దేవతలకి ఆయన దేవుడు. ఆయనే దేవుడు. దేవతలు ఎవరంటే మనకి దేవతలందరూ బ్రహ్మ రుద్రాది దేవతలు మనకు తెలుసు. సో
వీరందరికీ దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అంటే పేరేమిటి? ఆయనకు పేరు ఉండాలి కదా. శ్రీకృష్ణ. ఆ పేరు అనేది మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అలాగే శాస్త్రాలైన ఆ, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు, భాగవతం, వీటిల్లో ఆ దేవాదేవుడికి పేరు చెప్పబడి ఉంది. అలాగే భగవంతుడు అంటే ఏంటి? భగ అంటే ఐశ్వర్యం. సంస్కృతంలో భగ అంటే ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాల్ని మనకి ఐశ్వర్యం, మనకి అనగానే ఐశ్వర్యం అంటే మనకి ఏమిటి? సిరి సంపదలు, ధనధాన్యాలు, బంగారు రాసులు, ఇదే మనకి ఐశ్వర్యం అంటే. మన యొక్క ఆలోచన శక్తి అంతవరకే వెళ్తుంది. అసలు భగ అంటే చాలా రకాలైన ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అన్నిటినీ కలిగిన వాడు, సమస్తంగా సమగ్రంగా కలిగిన వాడు. సో ఇన్ని రకాల ఐశ్వర్యాలకి ఆయన ప్రొపరేటర్ భగవంతుడు. మరి ఆ భగవంతుడికి ఆ పేరు ఏమిటి అనేది మనం శాస్త్రాల్లో వెతికితే, భాగవతం, భగవద్గీతలో వెతికితే మనకి ఒక పర్సనాలిటీనే సూచిస్తుంది. సో ఈ భగవంతుడు అంటే మనం చిన్నప్పటి నుంచి కృష్ణుడి గురించి విన్నాం, దశావతారాల గురించి విన్నాం, శివుడి యొక్క కథలు విన్నాం, బ్రహ్మ యొక్క కథలు విన్నాం, పార్వతీదేవి కథలు విన్నాం. ఇంతమందిలోని ఎవరిని దేవాదేవుడి కింద శాస్త్రాలు గుర్తిస్తున్నాయి? క్లియర్ గా ఉండాలి. మన చైతన్య చరితామృతో నేర్చుకోవాలి అంటే, మనం అర్థం చేసుకోవాలంటే, క్లారిటీ మనకి అండర్స్టాండింగ్ లో సరిగ్గా లేకపోతే మనం చైతన్య చరితామృతాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకుంటాం. అంటే మనకి సరిగ్గా ఇందులోని చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి. దేవాదేవుడి యొక్క యాక్టివిటీస్, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క భావం గురించి చాలా డీటెయిల్డ్ గా వివరణ ఉంటుంది. ముందు మనం అది పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతే ఆ డీటెయిల్ గా వివరణ మనం పూర్తిగా మన హృదయంలో వెళ్ళదు. సో అందువల్ల ఈ శాస్త్రాలు ఎవరిని సూచిస్తుందో తెలుసుకోవాలి అని మనం అనుకుంటే, అప్పుడు మనకి శాస్త్రాలు మనకి ఏం సూచిస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, శివ పురాణాలు శివుడు చెప్తాడు, ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్ ఏవన సంశయ. సృష్టిలో ఉన్న జీవులందరికీ ముక్తినిచ్చేవాడు విష్ణువే అని శివుడు స్వయంగా అనౌన్స్ చేస్తాడు శివపురాణంలో. బ్రహ్మ సమితిలో బ్రహ్మ ఏమంటారు? గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిద్ ఆనంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకాల కారణం. సర్వకారణలకి కారణం ఎవరు? ఆ గోవిందుడు అని బ్రహ్మ సమితిలో చెప్తారు. వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతంలో ఏం రాస్తారు? శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకం, ఏతే చంసకళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగయుగే. ఈ శ్లోకం చెప్పిన వాళ్ళు బ్రహ్మ. ఆ బ్రహ్మ చెప్పగా వ్యాసదేవుడు భాగవతంలో రాశారు ఈ శ్లోకం. ఏతే చంసకళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అనేక అవతారాలు వస్తాయి. ఏతేచ అనేక కళ అంటే అనేక ఎక్స్పాన్షన్స్, అవతారాలు వస్తాయి. ఇన్ని అవతారాల్లోని కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయం భగవానుడు అని బ్రహ్మదేవుడు చెప్పిన శ్లోకం. ఇంద్రారి వ్యాకులం లోకం. ఎప్పుడైతే ఇంద్రుడు, మిగతా దేవతలు వీళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ లో ఉంటారో, ఇంద్రారి వ్యాకులం లోకం, ఈ లోకాలన్నీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ లో ఉంటాయో, దేవతలు ఎప్పుడైతే వరి పడతారో, బాధల్లో ప్రాబ్లమ్స్ లో ఉంటారో, మృదయంతి ఒక్కొక్క యుగంలో ఆయన అవతరిస్తూ ఉంటాడు ఆ కృష్ణుడు రకరకాల అవతారాలు అని బ్రహ్మ చెప్పిన స్టేట్మెంట్. అలాగే గోపాల తాపన ఉపనిషత్తులు కూడా కృష్ణుడే దేవాదేవుడు అని గోపాల తాపన ఉపనిషత్తులు కూడా చెప్పడం. అనంత సంహిత, అలాగే ఇలాంటి ఒక్కొక్క శాస్త్రాల్లో కూడా కృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పడం క్లియర్ గా జరిగింది. సో ఇవన్నీ కృష్ణుడే దేవాది దేవుడు అయినప్పుడు కృష్ణు గురించి మనం ఎందుకు తెలుసుకోలేదు? చిన్నప్పటి నుంచి మన కృష్ణుడే దేవాది దేవుడు అని మనకి తెలిసినప్పుడే మనకు తెలియదు కృష్ణుడే దేవాది దేవుడు అని. ఇస్కాన్కి వచ్చిన తర్వాత శాస్త్రాలన్నీ చదివి చూసిన తర్వాత, విన్న తర్వాత, భక్తుల దగ్గర నుంచి, ఆచార్యుల దగ్గర నుంచి విన్న తర్వాత మనకి కృష్ణుడే దేవాదేవుడు అని మనకు తెలిసింది. ఎప్పుడు శాస్త్రాల్లో ఉన్నది చూపిస్తున్నారు కాబట్టి ఆచార్యులు, భక్తులు అందరూ వాళ్ళందరూ మళ్ళీ చెప్పట్లేదు.
మనం అంతకుముందు మన శాస్త్రాలు మనం విన్నది చదివింది లేదు కాబట్టి మనకి తెలియదు. అందరికీ భక్తి ఉంది. అందరూ చిన్నప్పటి నుంచి గుళ్ళకి వెళ్ళిన వాళ్ళం, పూజలు చేసిన స్తోత్రాలు పొద్దున్న నాకు తెలిసి చాలా మంది చిన్నప్పుడు గుడికి ఆఫీస్కి వెళ్లే ముందు పొద్దున్న గంట సేపు స్తోత్రం, పూజ అన్ని చేసుకుని వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే స్తోత్రం కాసేపు ఏదో చదువుకోవడం, లేకపోతే సంథింగ్ ఏదో వినడం, లేకపోతే పక్కన ఉన్న గుడికి వెళ్ళడం. పొద్దున పూట నాకు తెలిసిన కొంతమంది పొద్దున్న ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆలయం ఉంది, శివాలయం. ప్రతిరోజు పొద్దున్నే వెళ్తారు ఆఫీస్కి వెళ్లే ముందు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ వెళ్తారు. రోజు 2 సార్లు గ్యారంటీ కంపల్సరీగా వెళ్ళాలి. అంటే భక్తి భావం అందరిలోనే ఉంది. కాకపోతే ఆ భక్తి భావం అనేది ఒక సంబంధంగా మారాలి. ఆ భక్తి భావం అనేది ఏంటి, ఒక సంబంధంగా మారాలి. ఆ సంబంధం అనేది మారాలి అంటే ఏ విధంగా సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఫ్యామిలీతో మనకి సంబంధం ఉంది. ఎందుకు ఆ సంబంధం ఏర్పడింది? అలాగే మనకి స్నేహితులతో, రిలేటివ్స్ తో, అలాగే మనకు తెలిసిన ఫ్రెండ్స్ తో సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? ఎందుకు ఆ సంబంధం ఏర్పడుతుంది? వాళ్ళ మీద ఇష్టం వలన ప్రభుజీ. వాళ్ళ మీద మనకి అఫెక్షన్, వాళ్ళ మీద అభిమానం, లేకపోతే దాన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే అనురాగం, రకరకాల అఫెక్షన్, ప్రేమ. సో ఆ ప్రేమ వల్ల మనకి సంబంధం ఏర్పడుతుంది. మనం ఎన్ని సంవత్సరాలు మనం భక్తి భావంలో మనం భక్తి భావాన్ని మనం ఆ భక్తిలో మనం అనేక రకాలు చేస్తున్నాం, పూజలు అన్ని చేస్తున్నాం. మనం ఎవరితో సంబంధాన్ని పెట్టుకున్నావా? సంబంధాన్ని పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చేతులు ఎత్తచ్చు. ఎవరైనా ఉన్నా సంబంధాన్ని పెట్టుకున్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భగవంతుడు ఎవరితోనే సరే, నాకు తెలిసిన సంబంధాన్ని నేను పెట్టుకున్నాను, అలా ఈ ఈ రకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాను అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సంబంధం పెట్టుకోవాలనే తెలదు ప్రభుజీ. వెరీ గుడ్. ఇప్పుడే అర్థమైంది. అంతకుముందు తెలవదు అసలు. సంబంధం పెట్టుకోవాలి దేవుడితో అనే విషయం ఎవరికి తెలవదు. అది ఎవరు చెప్పలేదు కూడా. సో మూర్తి గారు చెప్పిన పాయింట్ కి ఎంతమంది, హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ లో ఎస్ కానీ నో కానీ టైప్ చేయొచ్చు. అది చాలా కరెక్ట్ కదా ప్రభుజీ. కరెక్ట్ ప్రభుజీ. మాకు అసలు దేవుడు భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం అంటే ఏంటో ఒక తెలవదు. అంటే పూజ భక్తి చేసుకోవడం అనగానే భగవంతుడికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం మనం భయం అంటే వేసి. అంటే పూజ చేసేసుకోవడం, ఏదో అప్పుడప్పుడు నైవేద్యం పెట్టుకోవడం తప్పిస్తే భగవంతుడు ఆ ఆ, అలాంటివి ఏం తెలవవు ప్రభుజీ. సో ఇన్ని సంవత్సరాలు, 40-50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మనం పూజలు ఎన్నో చేసాం, ఎన్నో గుళ్ళకి ఎన్నో తీర్థయాత్రలు చేసాం, ఎన్నో స్తోత్రాలు చదివాం, ఎన్నో పురాణాలు విన్నాం, ఎన్నో చేసాం. ప్రశాంతి మాతాజీ చెయ్యెత్తారు. అవును చెప్తున్నారా మాతాజీ? ఓకే. సో బట్ ఈ సంబంధం విషయంకి వచ్చేసరికి మనకి క్లారిటీ లేదు. సో శ్రీ చైతన్య చరితామృతం అంటే ఆ పదానికి అర్థం అంటే మనకి ప్రభుపాదులు రాస్తారు, ఇంగ్లీష్ లో రాస్తారు, నేను తెలుగులో తర్వాత చెప్తాను. ద క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఫోర్స్ ఇన్ ఇమ్మోర్టాలిటీ అని రాశారు ప్రభుపాద. శ్రీ చైతన్య చరిత అంటే ఏమిటి? ద క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఫోర్స్ ఇన్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏమిటి? జీవుడి యొక్క లక్షణం అంటే ఎప్పుడైతే జీవుడు ఈ యొక్క భౌతిక బంధాన్ని వదులుకుని భగవత్ సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ జీవుడి యొక్క సహజమైన లక్షణమే, ఆ లక్షణం అనేది పెట్టుకోవడమే ఈ యొక్క సంబంధం యొక్క మెయిన్ లక్ష్యం. ఆ భగవంతుడితో
ఒక ప్రేమ సంబంధాన్ని పెట్టుకోవడం. అది జీవుడి యొక్క లక్షణం. అది సహజమైన లక్షణం. సో శ్రీ చైతన్య చరితామృతం అంటే అర్థం ఏంటంటే ఆ భగవంతుడితో ప్రేమ సంబంధాన్ని జీవుడు పెట్టుకోవడం అనేది అది యాక్చువల్ గా జీవుడి యొక్క లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్, గులాబీ పువ్వు ఉంది. గులాబీ పువ్వు ఎలా ఉంటుంది? ఒక పింక్ కలర్, గులాబీ రంగు. మన గులాబీ రంగే తెలుసు. ఆ గులాబీ పువ్వు కలర్ కరెక్ట్ గా మనం చెప్పలేం. మనం గులాబీ రంగు మనం చదువుతాం. ఎందుకంటే గులాబీ పువ్వు గులాబీ రంగు అంతే. అంతే కదా. గులాబీ రంగు అంటే ఏం చెప్పగలరా? దానికి ఇంకో పేరు ఏమైనా ఉందా ఆ రంగుకి? పింక్ అని ఇంగ్లీష్ లో ఉంది, లేకపోతే ఇంకేదో కలర్ ఇంగ్లీష్ లో పేరు ఉంది, లేకపోతే రెడ్ అంటాం. కానీ యాక్చువల్ రెడ్ అది రెడ్డే. కాకపోతే పింక్ గులాబీ రంగాన్ని సెపరేట్ గా మనం పెట్టాం. అది రెడ్ కూడా కరెక్ట్ గా కాదు అని కరెక్ట్ గా రెడ్ అని మనం చెప్పాలి. అంటే గులాబీ పువ్వు అంటే ఆ గులాబీ పువ్వుకి ఆ పర్టికులర్ ఆ లక్షణం ఉంది. అలాంటి కలరు, అలాంటి ఆ పువ్వు ఎక్కడున్నా మంచి వాసన ఇస్తుంది. అంటే ఆ పువ్వు యొక్క లక్షణం అది, సహజమైన లక్షణం. అలాగే జీవుడి యొక్క సహజమైన లక్షణం ఏంటంటే ఆ భగవంతుడు దేవుడితో భగవద్ధామంలో పూర్తి ప్రేమ సంబంధాన్ని పెట్టుకోవడం. పెట్టుకుని ఆ ప్రేమ సంబంధంలో శాశ్వతంగా నిలిచి ఉండడం. ఇది జీవుడి యొక్క యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అంటే సహజమైన స్థితి. శ్రీ చైతన్య చరితామృతం అంటే దాని అర్థం ఏంటంటే జీవుడి యొక్క శాశ్వతమైన లక్షణం అదన్నమాట. అంటే భగవంతుడితో ప్రేమ సంబంధంలో జీవుడి యొక్క శాశ్వత సంబంధమే శ్రీ చైతన్య చరితామృతం. అంటే అమృతం అంటే ఏంటంటే ప్రభుపాద మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అంటే శాశ్వతంగా ఇమ్మోర్టల్ అంట. అది మన శరీరం మోర్టల్, అది వెళ్ళిపోతుంది. నిత్య సిద్ధులు అనమాట. ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్తారో శాశ్వతంగా భగవంతుతో ప్రేమ సంబంధంతో ఉండిపోతారు. ఆ ప్రేమ సంబంధంలో ఉండినప్పుడు ఆ జీవుడు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాడో ఆ యాక్టివిటీసే శ్రీ చైతన్య చరితామృతం. అంటే ఏంటి? శ్రీ చైతన్య చరితామృతంలో ఉండే ప్రతిదీ కూడా భగవద్ధామంలో జీవుడు ఆ ఆ భగవంతుడితో ప్రేమ సంబంధంలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాడో అలాంటి యాక్టివిటీస్ యొక్క అంటే ప్రతి యాక్టివిటీ ప్రతిదీ కూడా జీవుడు చేసేది ఏమిటి? అక్కడ నిత్యంగా అద్వితీయమైన ప్రేమ సంబంధంతో, దివ్యమైన ఆధ్యాత్మిక ప్రేమ సంబంధంతో లీలలతో ఉంటాడు. భౌతికానికి ఎటువంటి సంబంధం లేదది. అందువల్ల అలాంటి లక్షణం ఉన్న జీవుడి యొక్క యాక్టివిటీస్ మనం చైతన్య చరితామృతంలో చెప్పకూడదు. అందుకే చైతన్య చరితామృతం అనేది హై లెవెల్ సబ్జెక్ట్ మాట. అది భౌతిక ప్రపంచానికి సంబంధం లేదని. మరి ఎవరితో ఇవన్నీ జీవుడు ఎవరితో ఇవన్నీ చేస్తాడు అంటే మనం ముందు చెప్పుకున్నాం, దేవాది దేవుడు, ఆ యొక్క భగవంతుడు అనే పేర్లు చెప్పుకున్నాం. శాస్త్రాల్లో దేవాదేవుడు ఎవరిని సూచిస్తున్నాయో చెప్పుకున్నాం. సో అలాంటి దేవాది దేవుడితో జీవుడు శాశ్వతంగా ఎలాగ లీలలు చేసి తన సహజమైన లక్షణాలని, సహజమైన ఆ కార్యక్రమాలు, సహజమైన యాక్టివిటీస్ అవి నేచురల్ గాను ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండి ఆ లక్షణాలు కలిగి ఉంటాడో ఎప్పుడు కూడా నిరంతరం దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందం జీవుడు ఎలా ఉంటాడో అదే విధంగా ఈ యొక్క ఆ చైతన్య చరితామృతం లీలన్నీ కూడా ఆ విధంగా డైరెక్ట్ ఓన్లీ స్పిరిచువల్ యాక్టివిటీస్. అందుకే నెక్స్ట్ వీక్ లో డీటెయిల్డ్ గా నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాడిన పాట గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా డీటెయిల్డ్ గా వస్తారండి. సో అందుకే ఇవన్నీ ముందు వాటి గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందు మనకి పూర్తిగా భగవంతుని గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటే పూర్తి విశ్వాసం. అప్పుడు మనకి కృష్ణుడు యొక్క సంబంధం మనకి ఎలాంటిది అని తెలుస్తుంది. ఆ కృష్ణుతో మనం ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. మనం అసలు మన నిజమైన ఉనికి స్థానం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఆ స్థానంలో మనం వెళ్ళాలి అని మనం
ఈ భౌతికమైన ప్రపంచకాల్లో మనం జీవించే ఈ పొజిషన్ వదిలేసి శ్రీకృష్ణుడికి నిజమైన సంబంధాన్ని మనం ఏర్పడి ఆ సంబంధంలో మన జీవితాన్ని సాగించాలి అని చెప్పేదే శ్రీ చైతన్య చరితామృతం. అదే విధంగా మనం ప్రతిరోజు మన మైండ్ అన్ని కూడా ఆ విధంగా చైతన్యం ఆ కృష్ణుడు ఆ విధంగా ఆయనతో ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే అది ఆయనే వచ్చి స్వయంగా చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే చైతన్య చరితామృతంలో 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడంటే నన్ను ఈ సృష్టిలో అందరూ కూడా భగవంతుడని భావిస్తారు. నా యొక్క అద్వితీయమైన శక్తులను చూసి అందరూ భగవంతుడు భగవంతుడు అని నన్ను కొలుస్తారు. కానీ దానివల్ల నాకు ఎటువంటి ఆనందం కలగట్లేదు. నా యొక్క ప్రేమ సంబంధాన్ని వాళ్ళతో పంచుకోవాలని నాకుంది. కానీ వాళ్ళు నన్ను భగవంతుని కొలవడం వల్ల వాళ్ళకి ప్రేమ సంబంధం వాళ్ళు నాతో ఆ ప్రేమను పంచుకోవట్లేదు, ఆ ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండట్లేదు. అందుకు నేనే స్వయంగా వచ్చి వాళ్ళకి నా ప్రేమ సంబంధాన్ని ఎలా కలిగించుకోవాలో ఎలాగ ఏర్పరచుకోవాలో నేనే వచ్చి చూపిస్తానని చెప్పి స్వయంగా గోలోక ధామంలో ఆయన స్వయంగా లీలలు ఎలా చేస్తాడో అదే విధంగా ఈ భూలోక బృందావనంలో వచ్చి 5వ సంవత్సరం లీలలు చేసి మనకి చూపించాడు. గోలోక ధామంలో ఏ విధంగా కృష్ణుడు లీలలు చేస్తాడు, వాత్సల్య భావం, సఖ్య భావం, మాధుర్య భావం, ఈ భావాలతో ఉన్న భక్తులందరూ కూడా కృష్ణుని ఏ విధంగా సేవ చేస్తూ ప్రేమతో సేవ చేస్తూ ప్రేమ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ సంబంధాలనే చూపిస్తాను వీళ్ళకి. చూపించి ఆ ప్రేమను వాళ్ళు రేపొద్దున నేర్చుకుని నాతో ఆ సంబంధాన్ని ఈ యొక్క ప్రపంచంలో భౌతిక ప్రపంచ జీవులందరూ అది చూసి నేర్చుకుంటారు, అర్థం చేసుకుని నాతో ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. అందుకే నేను బృందావన లీలలు చేస్తున్నా అని చెప్పి కృష్ణుడు స్వయంగా. సో మనకేం అర్థం అవుతోంది, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు? మాయ పరిస్థితుల్లో 3 గుణాల మాయలో తిరిగిపోతున్నాం ప్రతి జన్మలో, ప్రతి క్షణంలోనూ కూడా. ఈ 3 గుణాలను బంధించేస్తున్నాయి పొద్దున్నుంచి రాత్రి వరకు. మనం ఈ 3 గుణాలు దాటి మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. సత్వ రజ తమో గుణాలు పొద్దు నుంచి రాత్రి వరకు మనల్ని నైట్ పూర్తి 24 అవర్స్ మన ఈ 3 గుణాల బంధంలో ఉన్నాం. ఈ 3 గుణాల బంధంలోంచి బయటకు వస్తే కదా కృష్ణ లీలను మనం అర్థం చేసుకోగలం. మరి బయటికి ఎలా రావాలి అంటే రూప గోస్వామి ఏమంటున్నారు, ఎవరైతే కృష్ణ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళే 3 గుణాల నుంచి బయటికి వస్తారు. దైవీ హేషా గుణమై మమ్మాయ దురతి, 3 గుణాల నుంచి రావాలంటే మనం కృష్ణ సేవలో నిరంతరం ఉండాలి, అప్పుడే బయటకు రాగలం. అప్పుడే కృష్ణతో మనం ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకోగలం. అందుకే మనకి చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారంటే, ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్లో టీచర్ ఉన్నారు. ఆ టీచర్ ఏం చేస్తూ ఉంటారు, ఆ టీచర్ ఎప్పుడు కూడాను పిల్లలకి ఏబిసిడి 1 2 3 4 నెంబర్లు చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం, ఆ పిల్లలకి ఏబిసిడి 1 2 3 4 నెంబర్లు చెప్తూ ఉంటే ఆ టీచర్ నేర్చుకోవట్లేదు ఆ నెంబర్స్ ఏబిసిడీలను, పిల్లలకి ఆయన నేర్పిస్తున్నారు. అలాగే కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఆయన స్వయంగా అది చూపిస్తూ మనం ఎలా చేయాలి, ఆ ప్రేమ సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఆయన స్వయంగా ప్రేమ సంబంధాన్ని మనకి చూపిస్తూ ఆయన చేసుకుని అంటే స్వయంగా మనకి టీచర్ అనమాట. హీఈస్ ఎ టీచర్. చైతన్య మహాప్రభు ఈజ్ ఎ టీచర్. ఆ టీచర్ మనకి ప్రేమ సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో మనకి చూపించి మనకి ఆ ప్రేమ సంబంధంలో లీలలు ఎలాగ భగవంతుడితో మనం ఏర్పరచుకోవాలి, ఆ సంబంధాన్ని ఎలా స్వయంగా ఆయన చేసి చూపించి మనకి ఒక మార్గాన్ని చూపించారు. అందుకే చైతన్య చరితామృతం అనేది మనకి ఏం చెప్తుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బంధాల నుంచి, ఈ యొక్క మాయా ఈ సంఖ్యల నుంచి బయటకు వచ్చి మనం శాశ్వతంగా అమరత్వంలో ఉన్న శ్రీకృష్ణ ధామంలో లీలల్ని, శ్రీకృష్ణ భగవంతు లక్షణాలని మనం ఎలా ఏర్పరచుకుని లీలలు ఆయనతో సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలి అని చైతన్య చరితం ఉన్న క్యారెక్టర్స్ కానీ అక్కడున్న విషయాలు కానీ ఒక్కొక్క క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్, ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క రోలు కూడా ఇటువంటి భౌతికమైన ఒక చిన్న టించ్ అన్నమాట, ఒక చిన్న లక్షణం కూడా వాళ్ళలో కలవు. ఇంకా మనకి భాగవతంలో భౌతికమైన లక్షణాల పాత్రలు కనబడతాయి, చైతన్య చరితామృతం ఎక్కడ కనబడవు.
కంప్లీట్ ప్యూర్. అందువల్ల ఒక్కొక్కటి కూడాను ఆ కంప్లీట్ ప్యూరిటీ అంటే, ఆ ప్యూర్ అంటే ఏమిటి అసలు? ప్యూర్ అంటే అర్థం ఏంటంటే అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలి అని కృష్ణానుశీలం భక్తి రూపం. ఇది ప్యూర్ డివోషన్ సర్వీస్. భక్తి రసామృతంతో రూప గోస్వామి మనకి ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ పేజీ లెటర్ ఆఫ్ డివోషన్ ఫస్ట్ పేజీలో ఫస్ట్ పాయింట్ మనం చూస్తే ప్రభుపాద రాస్తారు. ఏమిటి భక్తి రసామృతం రూప గోస్వామి ఒక పుస్తకం రాశారు. ఏం రాశారు ఆ పుస్తకం మనకి? మనం ఈ యొక్క సంబంధాన్ని కృష్ణుడితో ఏర్పాటు చేసుకోవాలి. అది భక్తి రసామృతం యొక్క ముఖ్య లక్ష్యం. ఆ సంబంధాన్ని, ఆ ప్రేమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రేమ రసాన్ని మనం శ్రీకృష్ణుడితో ఏర్పాటు చేసుకోవాలి. ఈ జన్మలో కాకపోతే ముందు జన్మల్లో, ఈ జన్మలో ట్రై చేస్తే నమ్మదు ముందు జన్మలో వెళ్తాం. సో ఆ ప్రేమ సంబంధాన్ని మనం ఎలా ఏర్పరచుకుంటాం అంటే, ముందు దానికి సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి అంటే సాధన ఏ విధంగా చెయ్యాలి? ఆ ప్రేమ సంబంధాన్ని, ప్రేమను ఏ విధంగా పొందాలి అంటే, ప్రేమ పొందడానికి దశలు ఉన్నాయి. ఏమిటా దశలు? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థనువృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఈ 9 దశలు. ఈ 9 దశలో మనం ఒకటి మెట్టు పైకెక్కి వెళ్ళాలి అని మనకి చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారు మళ్ళీ? ఆ భావ ప్రేమ దశ అనేది చివరి దశ, లాస్ట్ దశ. ఆ దశకి వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలి? సాధన చేయాలి. అంటే భక్తుల సాంగత్యంలో భక్తి మార్గాన్ని అనుసరించాలి, సాధన భక్తి చేయాలి. చేస్తే ఏమవుతుంది? అనర్థాలు మనలో పోయి నెమ్మదిగా గ్రాడ్యువల్ గా క్రమక్రమంగా పోయి మనలో మన భక్తి మార్గం అనేది ఒక స్టడీ అవుతుంది, అది స్థిరం అవుతుంది. నిష్ఠ, అదే నిష్ఠా స్టేజ్. అని అనర్థాలు ఆ స్టేజ్కి వచ్చేసరికి మనకి పెద్దగా ఇబ్బంది పెట్టాం. ప్రతిరోజు మన కాన్షియస్నెస్ స్టడీగా ఉంటుంది అన్నమాట. సో ఆ సాధన భక్తి ఏ విధంగా చేయాలని భక్తి రసాంశంతో మొదటి పేజీలో రాస్తారు రూప గోస్వామి. మొదటి అధ్యాయం మొదటి పేజీలో ఏం రాస్తారు? ప్యూర్ డివోషన్ సర్వీస్ యొక్క లక్షణాలు, అంటే శుద్ధ భక్తి యొక్క లక్షణాలు రాస్తారు. 6 లక్షణాలు. 6 లక్షణాలు కూడా అంటే ఏంటి? ఆ శుద్ధ భక్తి, మనం సాధన భక్తి మొదటి నుంచి, మన జీవితంలో మొదటి నుంచి శుద్ధ భక్తి మొదలు పెడితే మనం ఆ భావ స్టేజ్, ప్రేమ స్టేజ్కి రావాలి అంటే ఆ శుద్ధ భక్తి చేస్తేనే భావ స్టేజ్కి, ప్రేమ స్టేజ్కి రావగలం, అంటే రాలేం. అది ఈ జన్మలో రావచ్చు, ఎన్ని జన్మలైనా పట్టచ్చు. మనం చేసే ఎఫర్ట్, మనం చేసిన కృషి బట్టి ఉంటుంది. ఓకే, మన చైతన్య మహాప్రభు ఏం చేస్తారు ఇక్కడ మనకి అంటే, ఈ శుద్ధ భక్తి మార్గాన్ని ఏ విధంగా చేయాలని ఆయన స్వయంగా చేసి మనకి చూపించారు. ఆయన సహచరులు, అనుచరులు కూడా వాళ్ళు స్వయంగా చేసి శుద్ధ భక్తి మార్గాన్ని వాళ్ళు మనకి అంటే ప్యూర్ డివోషన్ వాళ్ళు చేశారు. ఎందుకంటే ఎక్కడొక ఒక టింజ్, ఒక చిన్న బిందువు అంతా, ఒక చిన్న డ్రాప్ అంతా అందులో భౌతికమైన లక్షణం కానీ కనబడదు. చైతన్య చరితామృతంలో ఉండే క్యారెక్టర్స్ అలాంటి శుద్ధ భక్తిని వాళ్ళు చేశారు కాబట్టి, చేసి చూపించారు కాబట్టి, వాళ్ళందరూ కూడా మనకి ఆ మార్గాల్ని చూపించారు కాబట్టి మనం ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చైతన్య చరితామృతంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నోన్ డొమైన్, ఇంకోటి అన్నోన్ డొమైన్. నోన్ డొమైన్ అంటే అర్థం ఏంటంటే, ఆ యొక్క విషయాలు కొన్ని చైతన్య చరితామృతంలో కొన్ని విషయాలు మనకి అర్థం చేసుకోగలం, మనకి కొంచెం అర్థమయ్యే రీతిలో ఉంటాయి. కొన్ని విషయాలు అన్నోన్ డొమైన్. అన్నోన్ డొమైన్ లో కొన్ని విషయాలు మనకు అర్థం, మన యొక్క స్టేజ్ అది కాదు, మన యొక్క దశ అంత ఆ లెవెల్లో మనం లేవు. కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వవు, అది ఓకే. ఏవైతే అర్థమవుతాయో అవి అర్థం చేసుకుంటూ మన యొక్క శుద్ధ భక్తిని ఏ విధంగా జీవితంలో అనుసరించాలి అని చెప్పేదే శ్రీ చైతన్య చరితామృతం. సో మనం ఆ చైతన్య మహాప్రభు నుంచి మనం ఆ విధంగా ఈ మాయక బంధం నుంచి బయటపడి మిశ్రమ భక్తి, లేకపోతే కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర కర్మ అంటే మన భక్తిలో అనేక రకాల కలుషితం కాకుండా శుద్ధ భక్తి చేయడానికి ఇది మనకి బాగా ఈ యొక్క గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. అది మనకి రూప గోస్వామి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు భక్తి రసామృతంలో. సో ఇది చైతన్య మహాప్రభు యొక్క మెయిన్ గిఫ్ట్ మనకి. సో ఏ విధంగా మనకి ఆయన ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏ విధంగా అంటే, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? బృందావనంలో ఉన్న ఆ లీలలు అన్నీ కూడా
వాత్సల్య భావం, సఖ్య భావం, మాధుర్య భావం, దాస్య భావం. దాస్య భావం చాలా తక్కువ. ఈ మూడు ఎక్కువ. వాత్సల్యం, సఖ్యం, మాధుర్యం బాగా ఎక్కువ. ఈ లీలల యొక్క తత్వం ఏ విధంగా శుద్ధంగా ఆ ప్రేమతో వాళ్ళు కృష్ణునికి సేవ చేస్తూ లీలలు చేశారు ఆ ఆ ప్రేమతో, అదే విధంగా మనకి వాత్సల్య భావం చైతన్య చరితామృతంలో కనబడుతుంది. సఖ్యభావం, మాధుర్య భావం ఎక్కువ. అంటే ఆ భావం అనేది భగవంతుని ప్రేమను ఏ విధంగా మనం ఆస్వాదించాలి, ఆ ప్రేమను ఏ విధంగా పొందాలి, అసలు కృష్ణుడు అంటే కృష్ణుని ఏ విధంగా మనం చూడాలి, కృష్ణ సంబంధాన్ని ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మనకి మనకి ఎక్స్ప్లెయిన్ అవుతాయి, మనకి చెప్తారు. అది ఒక పాయింట్. ఇంకోటి, మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది శ్రీకృష్ణుడు యొక్క ఆంతరంగిక శక్తుల గురించి. శ్రీకృష్ణుడు యొక్క ఆంతరంగిక శక్తులు ఆ మూడు: సంధిని శక్తి, సంవిత్ శక్తి, హ్లాదిని శక్తి. ఈ ఈ అంటే ఈ సంధిని శక్తి అంటే ఆధ్యాత్మిక జగత్తు మొత్తం కూడా సంధిని శక్తితే నిర్మితమై ఉంటుంది. వైకుంఠ ధామాలు అయితేనేమి, కృష్ణ లోకాలు, ద్వారకాలు, అన్ని లోకాలు కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న అన్ని లోకాలు సంధిని శక్తితో నిర్మితమై ఉంటాయి. ఒక్కొక్క లోకంలో ఉండే అన్ని పదార్థాలు, అన్ని విషయాలు, అన్ని కూడా అన్ని వస్తువులు సంధిని శక్తితో నిర్మితమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న వాటర్ కానీ, అక్కడ ఉన్న చెట్లు కానీ, మనుషుల యొక్క శరీరాలు కానీ, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క శరీరాలు అన్ని ఆధ్యాత్మిక శరీరాలన్నీ కూడా సంధిని శక్తితో నిర్మితమై ఉంటాయి. అంతా సంధిని శక్తి. అలాగే సంవిత్ శక్తి, హ్లాదిని. సంవిత్ శక్తి అంటే అన్ని విషయాల యొక్క జ్ఞానం, నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం. అది అన్ని విషయాలు, అన్ని పరిస్థితుల యొక్క ఆ జ్ఞానం వల్ల కృష్ణుడు యొక్క తత్వం మనకు అర్థం అవుతుంది సంవిత్ శక్తి వల్ల. ఈ హ్లాదిని శక్తి వల్ల మన యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కృష్ణ యొక్క ప్రేమలో మనం పొందుతాం. సో ఈ హ్లాదిని శక్తి ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్, అంటే మేనిఫెస్టేషన్, అంటే శ్రీమతి రాధారాణి యొక్క రూపం. అది హ్లాదిని శక్తి రూపం శ్రీమతి రాధారాణి. ఆ రాధారాణి ఎవరు? కృష్ణుడు అంటే ఎవరు? ప్రభుపాద ఏం రాస్తారంటే చైతన్య చరితామృతంలోని, కృష్ణులో ఉన్న హ్లాదిని శక్తి యాక్చువల్గా కృష్ణుడే, ఇంకెవరో కాదు. ఆ కృష్ణుడే రాధారాణి రూపంలో కనబడతాడు. రాధారాణి కింద రాధారాణి రూపంలో మనకి కృష్ణుడే యాక్చువల్గా కనబడతాడు అని రాస్తారు. ఆ కృష్ణుడే రాధారాణి కింద మనకి ఎదురుగుండా రాధారాణి రూపంలో కనబడతాడు. అంటే తన హ్లాదిని శక్తిని మనకి అంటే బయటికి అంటే తనలో ఉన్న హ్లాదిని శక్తిని బయటకు ఒక రూపాన్ని దాలుస్తాడు. ఆ రూపమే శ్రీమతి రాధారాణి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి. మామిడి పండు మనం తింటాం, అది మన ఇష్టం. అది మన మామిడి పండు మనం తింటాం. దానికి ఎవరు నువ్వెందుకు మామిడి పండు తింటున్నావు అని, అది నీది కాదని చెప్పడానికి వీల్లేదు. మన మామిడి పండు మనం తింటాం, మనం ఎంజాయ్ చేస్తాం మామిడి పండుని. దానికి ప్రభుపాద ఏమంటారంటే కృష్ణుడు యొక్క శక్తితో ఆయన ప్రేమ సంబంధాన్ని అనుభవిస్తాడు. అది ఆయన ఎంజాయ్ చేస్తాడు, ఆయన శక్తి అది. మన శక్తిని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో ఆయన శక్తిని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటి ఆ శక్తి? కృష్ణుడు గోపకులు బృందావనంలో గోపికలు, గోపబాలుడు వాళ్ళ యొక్క బంధాన్ని ఏర్పరుచుకుని ఆ యొక్క ఆనందాన్ని పొందుతాడు. ఆ గోపకులు ఆయన యొక్క శక్తి, ఆ దివ్యమైన ఆహ్లాదనీ శక్తి ఆనందాన్ని వాళ్ళతో పొందుతాడు. మాధుర్య రసంలో గోపికలతో పొందుతాడు. సఖ్య రసంలో ఆనందాన్ని, ఆ దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అక్కడ కోహర్ట్ బాయ్స్ వాళ్ళతో పొందుతాడు. వాత్సల్య భావంలో యశోద అలాంటి తల్లి యొక్క ఆ స్థానంలో ఉన్న బృందావన గోపికల వాళ్ళ అలాంటి గోపికల యొక్క స్థానంలో వాత్సల్య భావాన్ని ఆనందాన్ని అక్కడ పొందుతాడు. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆహ్లాదనీ శక్తి ఆనందాన్ని ఇస్తుంది కృష్ణుడు. సో ఆ విధంగా ఆనందాన్ని పొందుతూ, ఆనందాన్ని ఏ విధంగా వాళ్ళు పొందారో ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క మర్సీ మనకేంటంటే అలాంటి ఆనందం మనం కూడా పొందడానికి ఆయన ఇచ్చిన మార్గం, చైతన్య మహాప్రభు మార్గం మనకి ఇచ్చారు. మనం ఏ విధంగా మనం పొందాలో మార్గాన్ని కూడా చూపించారు ఆయన. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా చెప్పబడతాయి. నెక్స్ట్
మిగతా విషయాలు మనం ఆలోచిస్తే అసలు భక్తుడు అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, భక్తుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, భక్తుడు ఏ విధంగా ప్రవర్తించాలి, భక్తుడు ఏ విధంగా వ్యవహరించాలి, భక్తుడు ఏ విధంగా నలుగురికి సేవ చేయాలి, భక్తుడు ఏ విధంగా నలుగురిని తన వాళ్ళగా చూసుకోవాలి, భక్తులు ఏ విధంగా నలుగురి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, భక్తులు ఏ విధంగా కృష్ణుని ఆ, అర్చించాలి, కృష్ణుని భావించాలి, ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క పాత్రలో ఆ రోల్స్, చైతన్య మహాప్రభు క్యారెక్టర్స్, ఆయనకి క్యారెక్టర్, అలాగే ఆ మిగతా పాస్ట్ టైమ్స్ అవన్నీ మనకి ఇలాంటి లక్షణాలు భక్తులు ఏ విధంగా ప్రవర్తించాలో మనకి చాలా క్లియర్ గా చెప్పబడుతుంది. చాలా ఇంపార్టెంట్. అందుకే భక్తులు అనేది ఒక్కొక్క ఎంత వినయంగా, ఎంత నమ్రతగా, అంటే వాళ్ళ యొక్క నమ్రత స్వభావం, వినయ స్వభావం, వాళ్ళకి వినయ విధేయతలో చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజు కూడా చాలా డీప్ అండర్స్టాండింగ్. వాళ్ళ యొక్క లక్షణాలను మనం అసలు ఊహించలేము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆధ్యాత్మికమైన లక్షణాలతో ఉంటారు కాబట్టి ఆ భౌతికమైన లక్షణాలతో మనం అర్థం చేసుకోలేం కూడా. అంటే వాళ్ళ డీప్నెస్ అర్థం చేసుకో, ఇంటెన్సిటీ. అందుకే కృష్ణదాస్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతం రాశారు. ఆయన అప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏం రాస్తారంటే మధ్య మధ్యలో చాప్టర్స్, కొన్ని చాప్టర్ బిగినింగ్ లో ఆయన ఇక ముందు భవిష్యత్తులో ఎవరైనా కృష్ణ భక్తులు అవుతున్నారంటే వాళ్ళు కూడా ఆయన ప్రణామాలు సమర్పిస్తూ ఉంటారు. కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆయన శ్రీకృష్ణుడు రాధారాణి యొక్క స్వయంగా గోలోకధామల కృష్ణ లోకంలో వాళ్ళ యొక్క సహచరులు. ఆయన పేరు ఏదో కస్తూరి మంజరి సంథింగ్, ఈజ్ మంజరి పొజిషన్ ఆయన. అయినా సరే ఆయన భావం ఏ విధంగా ఉంటుందంటే భక్తిలో ఎవరైతే అతి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారో వాళ్ళకి హ్యూమిలిటీ, వాళ్ళకి వినమ్రత అంత ఉన్నత స్థాయిలో ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ గా కాదు, న్యాచురల్ గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఆయన రాస్తారు. అంటే ఆయన ఇంకోసారి ఏమంటారంటే జగాయ మాధాయుల కన్నా నేను చాలా పాపిస్తుణ్ణి, ఇలా అంటే మనం ఊహించుకోలేము కొన్ని విషయాలు. సో వాళ్ళ యొక్క ఆ యొక్క ఆ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు, వాళ్ళ యొక్కవన్నీ కూడాను అతి దివ్యమైన ఆధ్యాత్మిక లక్షణాలు. అవన్నీ మనం నేర్చుకోవాలి. అంటే మన జీవితంలో భక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి, భక్తులతో ఏ విధంగా డీలింగ్స్ పెట్టుకోవాలి, భక్తులతో ఏ విధంగా మనం డీలింగ్స్ పెట్టుకోవాలి, భక్తులను ఏ విధంగా మనం ఆ సేవ చేయాలి, వాళ్ళు ఏ విధంగా ఆనందింపజేయాలి, ఇవన్నీ కూడా మనకి రకరకాల కథలు ఉంటాయి. సో ఇది జస్ట్ ఒక ఓవరాల్ జిస్ట్. ఇది ఇంకోటి చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం, చైతన్య చంద్రామృతం, చైతన్య చరిత, చైతన్య మహాకావ్య, ఇనే రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ రాశారు చైతన్య మహాప్రభు టైంలో. ఇవన్నీ కూడా మనకి అనేక చైతన్య మహాప్రభు యొక్క అసోసియేట్స్ రాసిన పుస్తకాలు ఇవన్నీ కూడా, రాసినవన్నీ కూడా. బృందావన్ దాస్ ఠాకూర్ బృందావన్ దాస్ ఠాకూర్ బృందావన్ దాస్ ఠాకూర్ బృందావన్ దాస్ ఠాకూర్ ఎవరంటే ఆ ఆయన 15వ శతాబ్దం, అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన ఆవిర్భవించారు. అంటే ఆల్మోస్ట్ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకునే టైంలో 1510 చైతన్య మహాప్రభు సన్యాసం. దానికి ఇటు అటు 1-2 సంవత్సరాల ముందు ఆయన ఆవిర్భవించారు. ఆయన చైతన్య భాగవతం రాశారు. చైతన్య మహాప్రభు లీలలు చేస్తుంటే ఉన్న టైంలో ఆయన ఉన్నారు. యాక్చువల్ గా ఆయన చైతన్య భాగవతం రాశారు.
సో ఆయన రాసిన చైతన్య భాగవతం అదే సమయంలో లోచన్ దాస్ ఠాకూర్ ఉన్నారు. ఆ లోచన్ దాస్ ఠాకూర్ కూడా ఆ అంటే ఆ, చైతన్య మంగళ అని ఒక పుస్తకం రాశారు. చైతన్య మహాప్రభు పాస్ట్ టైమ్స్. ఎప్పుడైతే చైతన్య ఈ ఎవరో బృందావన్ దాస్ ఠాకూర్ ఆయన రాసిన ఈ పుస్తకానికి చైతన్య మంగళాన్ని పేరు పెట్టుకున్నారు. లోచన్ దాస్ ఠాకూర్ చైతన్య మంగళాన్ని పేరు. ఎప్పుడైతే బృందావన్ దాస్ ఠాకూర్ యొక్క తల్లి అయిన నారాయణీదేవి ఆవిడ ఏం చెప్పారంటే, చైతన్య మంగళాన్ని లోచన్ దాస్ ఠాకూర్ ఆల్రెడీ పెట్టుకున్నారు, నువ్వు నీ యొక్క నీ గ్రంథాన్ని పేరు మార్చుకుని చైతన్య భాగవతాన్ని మార్చుకోని సలహా ఇచ్చినప్పుడు, అప్పుడు ఆయన తల్లి యొక్క సలహా తీసుకుని ఆయన రాసిన దాన్ని చైతన్య భాగవతం పేరు మార్చారు. చైతన్య భాగవతం పేరు మార్చి, ఎందుకంటే ఈ బృందావన్ దాస్ ఠాకూర్ ఎవరంటే వ్యాసదేవుల యొక్క అవతారం చైతన్య మహాప్రభు లీలలో. చైతన్య లీలలో వ్యాసదేవులు బృందావన్ దాస్ ఠాకూర్ కింద అవతరించారు. ఆయన ఈ యొక్క చైతన్య భాగవతం రాశారు. ఈ చైతన్య భాగవతం రాసిన తర్వాత ఆయన చిన్న వయసులో రాశారండి. రచించిన తర్వాత ఒక 50-60 సంవత్సరాల తర్వాత, మోస్ట్లీ ఇంకా చాలా సంవత్సరాల తర్వాత చైతన్య చరితామృతం కృష్ణదాస్ కవిరాజు గోస్వామి రాశారు. సో ఈ చైతన్య చరితామృతం ఆయన ఎలా రాశారో మనం తెలుసుకుంటే, ముందు చైతన్య భాగవతం ఎలా రాశారో ముందు డిస్కస్ చేద్దాం. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు స్వయంగా బృందావన్ దాస్ ఠాకూర్ ఉన్నారు కాబట్టి ఆయన స్వయంగా లీలలు తెలుసుకున్నారు, కొన్ని లీలలు చూసుండొచ్చు ఆయన. సో ఆయన నిత్యానంద ప్రభు యొక్క శిష్యులు, లాస్ట్ శిష్యులు బృందావన్ దాస్ ఠాకూర్. ఆయన నిత్యానంద ప్రభు నుంచి అనేక లీలలు విన్నారు. ఇవన్నీ కూడా క్లియర్ గా చైతన్య భాగవతంలోని చాలా డీటెయిల్డ్ గా చాలా లీలలు ఉంటాయి. సో ఆ లీలన్నీ కూడా అంటే యాక్చువల్ గా అప్పుడు ఆ సమయంలో ఆయన ఉన్నారు కాబట్టి స్వయంగా రాయగలిగారు ఆయన లీలన్నీ కూడా. సో బృందావన్ దాస్ ఠాకూర్ అన్ని రాశారు. రాసి ఎప్పుడైతే ఆదిలీల రాసేసరికి, ఆదిలీల అంటే చైతన్య మహాప్రభు యొక్క జీవితం అనేది 48 సంవత్సరాలు. మొదటి 24 సంవత్సరాలు నవద్వీపంలో జరిగింది. నెక్స్ట్ 24 సంవత్సరాలు పూరిధామం. ఈ మొదట 24 సంవత్సరాలు ఉండే భాగాన్ని ఆదిలీల కింద చెప్తారు. తర్వాత 24 సంవత్సరాలు శేషలీల కింద చెప్తారు. ఆ శేషలీల అంటే ఆ శేషలీలలోనే 2 భాగాలు వస్తాయి. ఒకటి మధ్యలీల, ఇంకోటి అంత్యలీల. ఈ మధ్యలీల అంటే ఏంటంటే చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర, బృందావనం ఇదంతా కలిపి ఆయన ఎప్పుడైతే పూరి వెళ్ళిపోయారో, పూరి వెళ్ళిపోయిన దగ్గర నుంచి దక్షిణ భారతం వెళ్ళారు. వెంటనే దక్షిణ భారత యాత్ర చేస్తూ అలాగే బృందావన యాత్ర చేస్తూ ఈ 2 కలిపి ఎక్కువగా మధ్యలీలలో కనబడతాయి. ఆ తర్వాత మళ్ళీ పూరి వచ్చేసారు. పూరి వచ్చి సెటిల్ అయిపోయి అక్కడ 18 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా అక్కడికే వెళ్ళలేదు. అంటే ఒక 6 సంవత్సరాలు బృందావన యాత్ర, దక్షిణ భారతదేశ యాత్ర జరిగింది, 5-6 సంవత్సరాలు. ఆ తర్వాత పూరి వచ్చేసి పూరిలో 18 సంవత్సరాలు సెటిల్ అయిపోయి ఇంకా అక్కడికే వెళ్ళలేదు. ఎప్పుడైతే మళ్ళీ పూరి సెటిల్ అయ్యారో పూరిలో పూరిలో సెటిల్ అయిన 18 సంవత్సరాలు అంతిమ అంటే శేషలీల మెయిన్ ఇంకో పార్ట్. ఆ ఇంకో పార్ట్ ఏంటంటే అంత్యలీల అన్నమాట. ఈ విధంగా అంత్యకాండ, మధ్యకాండ, ఆదికాండ అంటారు బృందావన్ దాస్ ఠాకూర్. అలాగే మనకి చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజు గోస్వామి అంటే అంత్యలీల, ఆదిలీల, మధ్యలీల అంటారు. బృందావన్ దాస్ ఠాకూర్ ఆయన ఉన్నప్పుడే అంటే 1535లో 34లో చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారు పూరిధామంలో ఈ ప్రపంచాన్ని వదిలేసి. 35లో రాశారు బృందావన్ దాస్ ఠాకూర్. ఎప్పుడైతే చైతన్య మహాపూరిలో ఉన్నారో, చైతన్య మహాప్రభు యొక్క పర్సనల్ సెక్రటరీ స్వరూప్ దామోదర్ గోస్వామి ఆయన స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క ప్రతిరోజు ప్రతి కార్యక్రమం అంటే ఆయన పర్సనల్ సెక్రటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రేమేశ్వరి పర్సనల్ సెక్రటరీ ఉంటే ఆయన దగ్గరికి ప్రేమేశ్వరి అంటే ముందు పర్సనల్ సెక్రటరీ కలవాలి, అంతే మనకి వెళ్ళడం. ఆయన 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 పర్మిషన్ లోపలికి వెళ్ళాలి. అలాగే
చైతన్య మహాప్రభుని ఎవరన్నా కలవాలంటే స్వరూప్ దామోదర గోస్వామిని కలిసి ఆయన పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి, అంతే వెళ్ళడం కాదు. సో స్వరూప్ దామోదర గోస్వామికి చైతన్య మహాప్రభు చేసిన ప్రతి క్షణంలో ఉన్న లీల, ప్రతి క్షణంలో ఆయన అన్న మాటలు, ఆయన చేసిన ప్రతి పని, ప్రతిది కూడా ఆయన దగ్గర ఒక డైరీలో రాసుకున్నారు స్వరూప్ దామోదర గోస్వామి. ఎప్పుడైతే మనకి ఆ రఘునాథ్ దాస్ కోసం ఇవన్నీ ఎవరికైనా పేర్లు కొంచెం కొత్తగా ఉండొచ్చు ఇవన్నీ, ఎందుకే చైతన్య చరితామృతం ఎలా వచ్చిందో మనం డిస్కస్ చేస్తున్నాం. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియక ఉండొచ్చు. సో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళందరూ ఈయన ఆ స్వరూప్ దామోదర్ గోస్వామి దగ్గర ఆయన యొక్క అసిస్టెంట్ కింద ఉండేవారు, ఆయన యొక్క సర్వెంట్ లాగా. చైతన్య మహాప్రభుకు సేవ చేద్దామని రఘునాథ్ దాస్ గోస్వామి ఒక పెద్ద జమీందారు కుటుంబంలో జన్మించారు. దానికి ఆయనకి ఫ్యామిలీ లైఫ్ లో ఇంట్రెస్ట్ లేదు, సిరి సంపదలతో ఇంట్రెస్ట్ లేదు. చైతన్య మహాప్రభు సేవ చేయాలని ఆయన వదిలేసి పూరి వచ్చేసారు. పూరిలో సెటిల్ అయిపోయారు రఘునాథ్ దాస్ గోస్వామి. సెటిల్ అయ్యి పూరిలోని స్వరూప్ దామోదర్ గోస్వామికి ఆయన కింద వర్క్ చేస్తూ చైతన్య మహాప్రభు లీలలు అన్ని కూడా 16 సంవత్సరాలు వాళ్ళు కళ్ళారా చూశారు ఆయన. రఘునాథ్ దాస్ గోస్వామి 16 సంవత్సరాలు కళ్ళారా చూసి అవన్నీ స్వరూప్ దామోదర్ గోస్వామి పుస్తకంలో ఆయన డైరీలో రాసుకున్నారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారో 1534లో రఘునాథ గోస్వామి చైతన్య మహాప్రభు చెప్పారు, నువ్వు బృందావనం వెళ్ళు అని. నేను వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బృందావనం వెళ్ళిపోయారు. బృందావనం రూపగో సనాతన గోస్వామి దగ్గర ఉండే వాళ్ళతో ఉండును అని చెప్పారు. రూపగో సనాతన గోస్వామి దగ్గర అప్పుడు వాళ్ళందరూ కూడా రఘునాథ గోస్వామిని వాళ్ళ సొంత సోదరుడు, బ్రదర్ కింద భావించేవారు. ఆ విధంగా భావించమని చైతన్య మహాప్రభు చెప్పారు. సో వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళిద్దరి దగ్గర ఈయన ఉండేవారు అనమాట, రఘునాథ్ దాస్ గోస్వామి. అప్పుడు అక్కడ బృందావనంలోని ఈనాడు బృందావనం మనం వెళ్తున్నాము అంటే చైతన్య మహాప్రభు యొక్క శిష్యులే కారణం. 5 సంవత్సరాల చైతన్య మహాప్రభు రాకముందు బృందావనంలోకి అంతా అడవి ఏమీ లేదు. బృందావనంలో అసలు అడవి అనమాట, అసలు పూర్తి అడవి, అరణ్యాలన్నీ కూడా ఇంకేం లేవు. యమునా నది, అరణ్యాలు, ఆ విలేజెస్, చిన్న విలేజెస్ అక్కడక్కడ ఉండే ఉంటాయి, ఏం లేదు. అంటే అక్కడ ఎన్నో లీలలు జరిగాయనే విషయం జరిగాయని తెలుసు, కానీ ఎవరికి కూడా ఏది అక్కడ జరిగింది ఏది తెలియదు. అంతా అరణ్యంగా ఏమీ తెలియదు. చైతన్య మహాప్రభు ఫస్ట్ టైం వెళ్ళారు బృందావనం ఆయనే స్వయంగా గోవర్ధన్ గిరి, రాధాకుండు, శ్యామకుండు, ఇమ్లీతల, అలాగే కాళీయమార్థన్, అలాగే ఇవేంటి 12 అరణ్యాలు, ఒక్కొక్క అరణ్యం 12 అరణ్యాలు, పేర్లు ఏవి ఎంతంత వరకు ఉన్నాయో సరిగా అన్ని, అలాగే ఈ పాస్ట్ ప్లేసెస్ అన్ని, ఈ ప్రతిదీ కూడా ఏంటి రాసలీలు జరిగిన ప్రతిదీ కూడా చైతన్య మహాప్రభు ఆయన యాక్చువల్ గా ఆయన కనుక్కున్నారు. అంటే ఆయన భగవంతుడు లీల చేసిన భగవంతుడే కనుక్కోగలరు, ఇంకెవరు కనుక్కోలేరు, ఇంకెవరు తెలుసుకోలేరు. ఆయనే స్వయంగా తెలుసుకున్నాడు. సో ఈ చైతన్య మహాప్రభు ఈ యొక్క లీలలు తెలిసినప్పుడు, ఈ లీలలు రాసినప్పుడు, ఈ చైతన్య చరితామృతం ఈ యొక్క కథలు ఉన్నాయి, స్వరూప్ దామోదర్ గోస్వామి, రఘునాథ గోస్వామి రాశారే, ఆ లీలన్నీ కూడాను బృందావనంలోని రఘునాథ దాస్ గోస్వామిని అందరూ అడుగుతారు. గోస్వాములు అందరూ 16 సంవత్సరాలు విన్నావు కాబట్టి ఈ 16 సంవత్సరాలు కూడా మాకు ఆ లీలల్ని చెప్పు అని మేము వింటామని గోస్వాములందరూ ఆయన స్వయంగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల సేపు విన్నారు. ఆ గోస్వాములు కృష్ణదాస్ గౌరాజ గోస్వామి కూడా ఒకళ్ళు అనమాట. ఆయన ఈ లీలన్నీ విని ఆయనకి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత హరిదాస్ గోస్వామి అని రాధాగోవింద మందిరం యొక్క పూజారి, మెయిన్ పూజారి, ఆయన ఒక గోస్వామి. ఆయన యొక్క ఆర్డర్, ఆయన యొక్క రిక్వెస్ట్, ఆయన యొక్క ఆర్డర్ ప్రకారం ఈయన కృష్ణదాస్ గౌరవ చైతన్య రాశారు. దానికి ఒక పెద్ద కథ ఉంది, తర్వాత డిస్కస్. సో ఈ విధంగా ఇప్పుడు మనం అంటే ఎప్పుడైతే ఆయన రాయడం మొదలు పెట్టారో కృష్ణదాస్ గౌరజ గోస్వామి, ఆదిలీల మొత్తం ఈయన మనకి బృందావన్ దాస్ ఠాకూర్ 24 సంవత్సరాలు చైతన్య మహాప్రభు ఏం చేశారో డీటెయిల్డ్ గా రాశారు చైతన్య భాగవతంలో. ఆదిలీల 24 సంవత్సరాలు మనకి అన్ని పాస్ట్ టైమ్స్, ఆదిలీలలో ఉన్న పాస్ట్ టైమ్స్ అన్ని చైతన్య భాగవతంలో కనబడతాయి, బట్ చైతన్య చరితామృతంలో ఉండవు. ఎందుకంటే కృష్ణదాస్ గౌరజ గోస్వామి చాలా వినయ విధేయతలు కలిగిన ఒక ఆచార్య. ఆయన ఏమన్నారంటే, బృందావన్ దాస్ ఠాకూర్ నా యొక్క లేదు అసలు
హరే కృష్ణ. బృందావన్ దాస్ ఠాకూర్ నా గురువు. ఆయన ఎప్పుడో రాశారు చైతన్య భాగవతం. ఆయన రాసిన లీలలు మళ్ళీ నేను తిరిగి రాయడం ఏమిటి అంటే, ఒక ఒక గురువు ఒకళ్ళ ముందు రాసిన దాన్ని మళ్ళీ నేను రాయంటే అంటే ఆయన సరిగ్గా రాయలేదని అర్థం. అందువలన అది అవమానం అని చెప్పి నేను ఆ లీలలు రాయను అని చెప్పి ఆయన ఆ లీలలు ఏమీ రాయలేదు. అందుకే ఆదిలీల చైతన్య చరితామృతంలో పెద్దగా లీలలే ఉండవు. యాక్చువల్ చైతన్య స్టార్ట్ అయింది మధ్యలీల నుంచి. అందుకే ఫస్ట్ 24 సంవత్సరాలు అయితే చైతన్య మహాలీలని చైతన్య భాగవతంలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. అంటే చైతన్య మంగళంలో కూడా ఉంటాయి, లోచన్ దాస్ ఠాకూర్ రాశారు. సో మనకి మధ్యలీలలో అంటే చైతన్య మహాప్రభు సన్యాసి పూరి వచ్చిన అక్కడి నుంచి బృందావన్ దాస్ దగ్గర ఏం చేశారంటే, అప్పటికే చైతన్య భాగవతం చాలా పెద్దదైపోయింది ఆదిలీలలో రాసేసరికి. ఇంకా ఆయన భయపడి ఇంకా మధ్యలీలు ఇంకా ఉంది అంత రాస్తూ ఇంకా అసలు పుస్తకం అది గ్రంథమే సరిపోదని చెప్పి మధ్యలీల అంతిలో చాలా తక్కువ రాశారు చైతన్య బృందావన్ దాస్ ఠాకూర్. అందువల్ల మనకి చైతన్య భాగవత్లో ముందు 24 అవర్స్ 24 ఇయర్స్ అది మెయిన్ పాస్ట్ టైమ్స్ అని దాంట్లో కవర్ అవుతాయి. అది మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం. ముందు 24 అవర్స్, తర్వాత మధ్యలో స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల బృందావన్ దాస్ ఠాకూర్ ఈ విధంగా చాలా చాలా ఐ మీన్ టు సే చాలా వినడానికి చాలా బాగుండే ఆ లీలలు, చాలా చైతన్య మహాప్రభు లీలలు చాలా బాగుంటాయి. కృష్ణుడు ఏ విధంగా బృందావనంలో లీలలు చేసాడో చిన్నప్పుడు, చైతన్య మహాప్రభు లీలలు కూడా ఇంచుమించు అలాగే కనబడతాయి. అలాగే చైతన్య మహాప్రభు రకరకాల ఆయన యొక్క స్కాలర్ పాస్ట్ టైమ్స్ అంటే ఆయన యొక్క ఈ స్కూలింగ్ పాస్ట్ టైమ్స్, అలాగే ఆయన కళ్యాణం చేసుకోవడం, అలాగే హరినామ సంకీర్తన మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా మాయాపూర్లో జరిగాయి నవదీప్లో. ఇవన్నీ రాశారు చాలా డీటెయిల్డ్. హరిదాస్ ఠాకూర్ యొక్క పాస్ట్ టైమ్స్ ఇవన్నీ కూడా లీలన్నీ కూడా దీంట్లో కనబడతాయి చైతన్య భాగవతంలో. చాలా బాగుంటాయి లీలన్నీ. చాలా దాంట్లో చాలా ఫిలాసఫీ కూడా తత్వం కూడా ఉంటుంది. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే, అందుకే ఈ శ్లోకం ఎదురుగుండా నేను ఎందుకు పెట్టానంటే, ఈ శ్లోకం ప్రతిరోజు చదివితే ఏంటంటే మనకి ఆ చైతన్య మహావిద్యాంగురు కరుణ మనకి లభిస్తుంది అనమాట. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైక పితరో కమలాయతాక్షో విశ్వంభరో ద్విజవరో యుగధర్మ పాలౌ వందే జగత్ప్రియకరో కరుణావత. ఈ శ్లోకం ఫస్ట్ చైతన్య మహాప్రభు యొక్క లీలల రాజ్యాలను మొదలు పెట్టే ముందు బృందావన్ దాస్ ఠాకూర్ ఫస్ట్ ఈ శ్లోకం రాశారు. 1.1.1 చైతన్య భాగవతం ఫస్ట్ ఈ శ్లోకం రాసి, ఈ శ్లోకం ప్రతిరోజు మనం, మీరు కావాలంటే రాసుకోవచ్చు ఈ శ్లోకం. ప్రతిరోజు కూడాను ఈ శ్లోకం దాని యొక్క అర్థం మనం కనీసం శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ శ్లోకం మనకి అసలు లార్డ్ నిత్యాన్ లార్డ్ చైతన్య మనకి ఏం చేశారు అనేది కంప్లీట్ శ్లోకాలు కంప్లీట్ గా ఉంది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి, ఈ శ్లోకాలు కంప్లీట్ గా రాశారు బృందావన్ దాస్ ఠాకూర్. ఈ శ్లోకం మీరు నోట్ చేసుకోవచ్చు రోజు మార్నింగ్ పూట ఏదో టైంలో కనీసం. ఎందుకంటే చైతన్య మహాప్రభు గురించి ఎప్పుడైతే మనం స్మరిస్తూ ఉంటామో, కృష్ణనాథ్ కవిరాజ గోస్వామి ఏమంటారంటే, కష్టమైన విషయాలని చాలా ఈజీగా మనకు అయిపోతాయి అని రాస్తారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాద పర్పట్లో ఏం రాస్తారంటే భాషల్లోని, కష్టమైన విషయాలంటే ముక్తి, మోక్ష, భగవద్ధామానికి వెళ్ళడం, అది యోగులు కూడా సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క పాద ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళి భగవంతుతో సంబంధం ఏర్పరచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పి రాస్తారు. అందువల్ల ఎవరైతే చైతన్య మహాప్రభు నిత్యానందం ఎవరు స్మరిస్తూ ఉంటారో ఎప్పుడూ కూడా వాళ్ళకి చాలా తొందరగా వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సో మీరు శ్లోకం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ శ్లోకం యొక్క అర్థం ఇది. ఈ శ్లోకం యొక్క అర్థం ఎవరైనా చదువుతారు? హరే కృష్ణ పరమేశ్వర. హరే కృష్ణ. చదవండి. శ్రీ చైతన్య మహాప్రభువు మరియు శ్రీ నిత్యానంద ప్రభువులకు నా గౌరవపూర్వక ప్రణామములు సమర్పిస్తున్నాను. వారి బాహువులు మోకాళ్ళ వరకు విస్తరించి బంగారు వర్ణమును కలిగి
భగవంతుని పవిత్ర నామములను సామూహికంగా జపించే హరినామ సంకీర్తన ఉద్యమమునకు వారు పితామహులు. వారి నయనములు తామర పువ్వు రేకులను పోలి ఉండును. వారు సర్వజీవులను పోషించి సంరక్షించుచుందురు మరియు వారు బ్రాహ్మణుల ఉత్తములు. ఈ కలియుగములో యుగధర్మ స్థాపన చేయుదురు. అంతేకాకుండా వారు విశ్వమునకు అతి ప్రియమును కలిగించువారు మరియు అన్ని అవతారముల కల్లా అత్యంత దయగలవారు. శ్రీ చైతన్య మహాభాగవతం. సో కంప్లీట్ ఎసెన్స్ అన్నమాట. సర్వ జీవులకి వాళ్ళు పోషించి రక్షిస్తున్నారు. ఎలా రక్షిస్తున్నారు పోషించి? మనకి సర్వజీవుల యొక్క మనకి పోషణ రక్షణ అంటే ఏమిటి? మనకి ఆహారం వస్తుందా లేదా, మన అవసరాలు తీరుతుందా లేదా అని మనం అలా ఆలోచిస్తాం. పోషణ రక్షణ అంటే అది కాదు. అది ఆటోమేటిక్ కర్మబంధం ప్రకారం మనకు వస్తుంది పోతుంది, దాన్ని మనం ఏం చేయలేం. ఓకే, బట్ సర్వజీ పోషణ అంటే భగవంతుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడంటే మన భక్తిని రక్షిస్తాడు. మన భక్తిని ఆయన డెవలప్ చేయడానికి చూస్తాడు. మనం ఏ విధంగా ఈ ధామానికి ఆయన ధామాన్ని తీసుకువెళ్లాలో ఆలోచిస్తాడు. ఆయన భక్తిని ఆయన రక్షిస్తాడు అనమాట. విశ్వంభరం ఫర్ ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ విశ్వంభరం అంటే ఆయన ప్రపంచాన్ని భరిస్తున్నాడు. అది అది ఆయనకి న్యాచురల్, అది అది మామూలుగా జరుగుతుంది. బట్ ఆయన మెయిన్ యాక్టివిటీ ఏంటంటే మన భక్తిని రక్షించి మళ్ళీ భగవద్ధామాన్ని తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళు సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించారు పితామహులు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. వాళ్ళ కలర్, నిత్యానంద ప్రభు కలర్ అఫ్ కోర్స్ వైట్ కలర్, చైతన్య మహాప్రభు కలర్ గోల్డెన్ కలర్. యుగ ధర్మ స్థాపన వాళ్ళు చేశారు. కలియుగ ధర్మ హరినామ సంకీర్తన. ప్రపంచానికి అతి ప్రియాన్ని కలిగించారు వాళ్ళు. ఏది ప్రపంచానికి చాలా ప్రియమైంది, ఏది ప్రపంచానికి కావాలి, ఏది ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్, అది చేశారు వాళ్ళు. ఏంటి? హరినామాన్ని ప్రపంచానికి ఇచ్చారు, కృష్ణ నామాన్ని. అలాగే రాధాకృష్ణ ప్రేమని ప్రపంచానికి ఇచ్చారు. అలాగే అన్ని అవతారాల కల్లా అత్యంత దయగలవారు వాళ్ళు. అందుకే మనకి అవకాశం వచ్చింది. లేకపోతే మనకు చైతన్య మహాప్రభు లేకపోతే మనకి రాధాకృష్ణ అంటే ఎవరు తెలియదు. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. ఈ డీటెయిల్స్ అన్ని ముందు ముందు బాగా డీటెయిల్డ్ గా వస్తాయి. మనం ఒకేసారి అన్ని చెప్పుకోలేము. శ్రీకృష్ణ భగవానుడు ఎవరంటే రాధాకృష్ణ కలిపి అవతారం. దానికి చిన్న కథ ఉంది. ఆ కథ మనం చెప్పుకుని జస్ట్ 5 minutes. ఒకసారి ద్వారకలోని ఇదొక చైతన్య మహాప్రభు రావడానికి ఒక కారణం. ఇదో కథ. రకరకాల కారణాల వల్ల ఇదొక కారణం. ఈ కథ ఒక కారణం. ఒకసారి ద్వారకలో కృష్ణుడు రుక్మిణి యొక్క అంతఃపురంలో ఉంటాడు. రుక్మిణీదేవి అంతఃపురంలో ఉంటే సడన్గా రుక్మిణీదేవికి విపరీతమైన బాధ, ఆవేదన కలుగుతుంది. కృష్ణ పాదాలను పట్టుకుని చాలా ఆవేదన, బాధతో కృష్ణుతో రుక్మిణీదేవి అంటుంది అనమాట. ఏముంటుందంటే, నువ్వు రేపొద్దున కొన్నాళ్ళతో వెళ్ళిపోతావు, నీ యొక్క అవతారం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతే మేము బతకలేము, మేము ఉండలేము, మేము జీవించలేము, మాకు ఇంకా జీవనం అనేది మాకు లేదు. నువ్వు వెళ్ళిపోతే ప్రపంచంలో ఎంతో మంది నీ భక్తులు నిన్ను అలా స్మరిస్తూ, నిన్ను అలా చూస్తూ ఉన్నారు ఎంతో మంది. అలాగే బృందావనంలో గోపికలు కానీ, యశోద, నందమహారాజు, శ్రీమతి రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా ఎంతో అలా నీ కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అందరూ కూడా వాళ్ళ జీవసేవలే, వాళ్ళకి భరించలేరు. అందువల్ల నువ్వు వెళ్ళిపోతే చాలా కష్టం మాకు, అంటే తన యొక్క బాధను వ్యక్తం చేస్తాం. అప్పుడు రుక్మిణీదేవి అంటుందన్నమాట, నీకు నీ భక్తుల మనసులో ఉన్న భావం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క బాధ నీకు తెలీదు అంటుంది కృష్ణుడితో రుక్మిణీదేవి. ఓహో, నాకు తెలియదు నిజంగా అనుకుంటాడు కృష్ణుడు. ఓహో అలాగా, నాకు తెలియదు అంటే కృష్ణుడు కూడా తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమిటా విషయాలంటే, గోపికలు ఎంత ప్రేమతో కృష్ణుని ప్రేమిస్తున్నారో కృష్ణునికి తెలియదు. అసలు రాధారాణి ప్రేమ అసలు తెలియదు. రాధారాణి కృష్ణుడు రాధారాణి చూస్తే ఎంత ఆనందపడతాడో, రాధారాణి కృష్ణుడు చూస్తే దానికి 10 లక్షల రెట్లు రాధారాణి ఆనందపడుతుంది కృష్ణుడు చూస్తే. అంటే కృష్ణుడు ప్రేమ కన్నా రాధారాణికి కృష్ణుని ప్రేమ 10 లక్షల రెట్లు, 5 లక్షల రెట్లు ఎక్కువ అంట. ఆ ప్రేమ నీకు తెలియదు అంటు. సోహో అంటే నాకు ఆ ప్రేమ తెలియదు.
అలాంటప్పుడు అప్పుడు అదే సమయంలో నారద మోహన్ ప్రవేశిస్తారు ఈ ప్రపంచంలో. అంటే వాళ్ళ ఇంట్లో రుక్మిణీదేవి అంతఃపురంలో. ఆయన ప్రవేశించి ఆయన అడుగుతారు. ఆయన నీకు అవతారం వెళ్ళిపోతుంది, నువ్వు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ ప్రపంచంలో మనుషుల పరిస్థితి ఏమిటి, వీళ్ళందరూ ఏమవుతారు, వీళ్ళకి ముక్తి మార్గం ఏమిటి, వీళ్ళకి వచ్చే మార్గం ఏమిటి, వీళ్ళకి దారి ఏమిటి, నువ్వే చెప్పాలి అని. ఈయన ఒక నారద మహాముని ఒక పక్క నుంచి, రుక్మిణితో ఒక పక్క నుంచి, వీళ్ళిద్దరూ అనమాట కృష్ణుడితో. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను మళ్ళీ నాకు తెలియని ఆ ప్రేమ రహస్యాన్ని, ప్రేమ భావాన్ని నేను స్వయంగా నేనే ఆస్వాదించాలి. అలాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రేమని ఇవ్వాలి. శ్రీమతి రాధారాణి రాధాకృష్ణుల యొక్క ప్రేమని ప్రపంచానికి అందరికీ నేను ఇవ్వాలి అని చెప్పి, ఆ యొక్క ఉద్దేశ్యంతో నేను మళ్ళీ కలియుగంలో అవతరిస్తున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. ఆ కృష్ణుడే ఈ రాధాకృష్ణుల యొక్క కలిపి అవతారం చైతన్య మహాప్రభు. సో ఈ రాధాకృష్ణుల ప్రేమ చైతన్య మహాప్రభు మనకి ఇస్తున్నాడు. సో ఆ విధంగా మనకి శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. సో మన రాధాకృష్ణులు ఎప్పుడైతే మన మనసులో వచ్చారో ఇమీడియట్ గా మనకి చైతన్య మహాప్రభు రూపం మనకి మనసులో రావాలి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు రూపం మనకు మనసులో వచ్చిందో వెంటనే రాధాకృష్ణ రూపం మన మనసులో వెంటనే రావాలి. వీళ్ళిద్దరిని మనం విడదీయలేము. రాధాకృష్ణులు చైతన్య మహాప్రభు సెపరేట్ గా మనం చూడకూడదు. ఇద్దరిని ఒకేలా ఇద్దరిని కంబైన్ ఎప్పుడు చూడాలంటారు, ఒకేసారి చూడాలి. అంతేగాని చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సెపరేట్ కాదు. అదే నవద్వీప్ మాయాపూర్ లో చైతన్య మహాప్రభు రూపంలో చూస్తాం రాధాకృష్ణుని, బృందావనంలో రాధాకృష్ణ రూపంలో చూస్తాం. సో ఇదనమాట, వీళ్ళిద్దరూ కూడా కలిసి కృష్ణుడు ఒకడే తన హ్లాదిని శక్తి స్వరూపాన్ని బయటికి తీసుకొచ్చి రాధారాణి రూపంలో తీసుకొచ్చాడు. కానీ అదే కృష్ణుడు మళ్ళీ ఆ యొక్క రాధారాణితో కలిసిపోయి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడు. అందుకే కలియుగంలో చాలా అదృష్టం. సో ఈ గోలోక బృందావన చైతన్య మహాప్రభు మరియు సహచరులు ఈ కలియుగంలో అవతరించారు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే హరినామ సంకీర్తనాన్ని కలియుగంలో ప్రచారం చేశారు. 5 సంవత్సరాల ముందు ఇలాంటి లీలన్నీ కూడా అక్కడ జరిగాయి మన నవద్వీప్ ధామంలో, ఈ మాయాపూర్లో, ఆ చుట్టుపక్కలంతా కూడా. ఎవరికి మనకి రాధాకృష్ణుల ప్రేమ మనకి పొందడానికి అర్హతే లేదు. కాకపోతే చైతన్య మహాప్రభు అర్హత కల్పించడం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అర్హత లేని వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 100 కోట్ల రూపాయలు అంటే విలువలేని సంపద ఎవరికైనా ఇవ్వాలనుకోండి, వాళ్ళకి అర్హత లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సంపద ఇవ్వాలంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి ఊరికే ఫ్రీగా ఇచ్చేయాలి వాళ్ళకి, అంతే. వాళ్ళు ఎవరో సంపాదించలేరు, అది వాళ్ళు సంపాదించే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి ఫ్రీగా ఇస్తేనే కుదురుతుంది, లేకపోతే రాదు. అందుకే ఫ్రీగా ఇచ్చేసారు ఆయన చైతన్య మహాప్రభు. మీరు ఎలాగో మనకు అర్హత లేదు కాబట్టి మనకు చెయ్యలేం కాబట్టి ఫ్రీగా మనకి ఇచ్చేయాలి, ఆయన అంతా ఇచ్చేసారు. సమస్త జీవులకి ఇచ్చారు ఆయన చైతన్య మహాప్రభు. అలాగే చైతన్య మహాప్రభు 500 సంవత్సరాలను అవతరించారు, కృష్ణుడు 5,000 సంవత్సరాలను అవతరించాడు. అందుకే ఇది స్వర్ణయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్న కలియుగం. ఎందుకంటే కృష్ణుడు చైతన్య కలిపి ఒకేసారి వచ్చారు. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ బ్రహ్మకి ఇంకో నెక్స్ట్ కల్పంలో వస్తుంది. ఇప్పుడు ఇంకా రాదు. బ్రహ్మకి ఒక కల్పం అంటే 430 కోట్ల సంవత్సరాలు, బ్రహ్మకి ఒక 12 గంటల సమయం. 430 కోట్ల సంవత్సరాల సమయంలో ఒకసారే కృష్ణుడు వస్తాడు, ఒకసారి చైతన్య మహాప్రభు వస్తాడు. ఇది ఇప్పుడు వచ్చారు. మళ్ళీ ఈ కల్పంలో ఇదే జరిగింది. మళ్ళీ ఇంకో 430 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ అవకాశం మనం మిస్ అయిపోయామంటే మళ్ళీ 430 కోట్ల సంవత్సరాలు మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. సో మనం ఆలోచించాలి, సీరియస్ గా ఉండాలన్నమాట. సో అందుకే చైతన్య మహాప్రభు ఒక్క కృష్ణవరం త్రిషా కృష్ణం అనే శ్లోకం భాగవతంలో ఉంది. 11వ స్కందంలో 5వ అధ్యాయం 32వ శ్లోకం. వ్యాస భగవాన్లు 5,000 సంవత్సరాల ముందే రాశారు చైతన్య మహాప్రభు వస్తారు అని. ఆయనకు వివరణ రాశారు. కలియుగంలో నిరంతరం శ్రీకృష్ణ నామ గానం చేస్తూ భగవంతుని అవతారం బుద్ధిమంతులు హరినామ సంకీర్తన మూలంగా అర్చింతురు. కలియుగంలో అందరూ కూడా కృష్ణనామగానం చేస్తూ ఎవరిని అర్చిస్తారంటే ఒక భగవంతుని అవతారం ఎత్తుతాడు, ఆ అవతారాన్ని అర్చిస్తారు అందరూ కూడా. ఆ అవతారం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఆయనను నీలమేఘ శ్యామల్లో అవతరించలేదు. ఎలా అవతరించారు? స్వర్ణవనంలో అవతరించును.
ఈ అవతారాలు ఎల్లప్పుడూ తన సహచరులతోనూ సేవకులు మరియు తన సౌందర్యం అస్త్రంగా చేసుకుని అంతరంగ సహచరుల సాంగత్యం కలిగి ఉండడం. ఆయన యొక్క ఆంతరంగ సహచరులు, ఆయన యొక్క నిత్య సహచరులు, సేవకులు వీళ్ళందరితో ఆయన అవతరించారు. ఆయన కలిగి హరినామ సంకీర్తన చేసి అందరికీ కూడా కృష్ణ యొక్క ప్రేమను అందించారు ఆయన. ఇదే మన విష్ణు సహస్రనామంలో ఇది మనకి చైతన్య మహాప్రభు యొక్క వివరణ విష్ణు సహస్రనామంలో అంతకు ముందు కూడా ఉంది, చెప్పబడింది. సువర్ణవర్ణ హేమాంగ వరాంగశ్చంద్రాంగది సన్యాస సమ శాంతో నిష్ఠా శాంతి పరాయణం. దీని యొక్క మీనింగ్ అనమాట ఇది. అలాగే గరుడ పురాణాల్లో కూడా చైతన్య మహాప్రభు గురించి చెప్పబడింది. గరుడ పురాణాలు చైతన్య మహాప్రభు గురించి చెప్పబడింది. చైతన్య మహాప్రభు గరుడ పురాణాల్లో కలియుగ మొదటి భాగంలో నా యొక్క పూర్తి ఆధ్యాత్మిక రూపంలో నవద్వీపంలో గల మాయాపూర్లని సచి సూచనగా ఆవిర్భవిస్తున్నాను గరుడ పురాణాల్లో కూడా చెప్పండి చైతన్య మహాప్రభు గురించి. అలా ఇంకో చోట కూడా చైతన్య మహాప్రభు గురించి గరుడ పురాణాలు చెప్పబడింది. చైతన్య మహాప్రభు లక్ష్మీప్రియని వివాహమాడి 24 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సన్యాసం స్వీకరించను. సన్యాసం స్వీకరించిన తర్వాత నవద్వీపం వదిలి ఒరిస్సాలో శ్రీక్షేత్రమైన పూరీధామ నివాసం ఏర్పరచుకున్నాను. జగన్నాథుని విగ్రహం వేప వృక్షం యొక్క మాన్ నుండి చేయటం వల్ల పురాణంలో జగన్నాథ్ దారు బ్రహ్మ అని పిలిచెదరు. దారుగా వృక్షం యొక్క కల్పన దారు బ్రహ్మ జగన్నాథుడి యొక్క క్షేత్రంలో ఆయన సెటిల్ అయ్యారన్నమాట. నరసింహ పురాణాలు చెప్పబడింది చైతన్య మహాప్రభు యొక్క వివరణ. సత్యయుగంలో అతిగా దానవ ప్రవృత్తి గల దైత్యులను పూర్తిగా నశింపజేయటకు దేవదేవ నరసింహ రూపం దాల్చను. త్రేతాయుగంలో దశకంఠుడైన రావణ్ణి సంహరించుటకు దేవదేవ శ్రీరామచంద్రునికి అవతరించను. ద్వాపరయుగంలో భూభారం నిర్మూలించుటకై వ్రజవాసు రక్షించుటకే దేవదేవుడు అవతరించను. కలియుగంలో చైతన్యనామంతో అవతరించను. శ్రీకృష్ణ చైతన్య బంగారు వర్ణం కలిగి ఉండి కృష్ణ ఉచ్చరించుటలో అమిత ఆనందమును పొందును. ఇలాగా రకరకాల చోట్ల కూడా చెప్పబడింది. నారద పురాణం అన్ని చోట్ల. సో మనకి ఇవన్నీ ప్రూఫ్స్ అన్నమాట. సో చైతన్య మహాప్రభు ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. చాలా మంది మనకి దీనికి ప్రూఫ్స్ ఏమంటే ఇవన్నీ మనం చూపిస్తాం. ఇవి ఎప్పుడో పురాణాల్లో ఎప్పుడో చెప్పబడింది. చైతన్య మహాప్రభు వచ్చింది 500 సంవత్సరాల ముందే. కానీ పురాణాల్లో ఎప్పుడో చెప్పబడిందంటే ఆయనకు అవతారం ప్రామాణికమైంది. అంటే భగవంతుడు చైతన్య మహాప్రభు కృష్ణుడు చైతన్య రూపంలో వచ్చి మనకి ఈ విధంగా మనకి ఆ కృష్ణ ప్రేమను అందించాడు కాబట్టి దీని గురించి మిగతా పురాణాలు ముందు ముందు చెప్పబడింది కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడో చెప్పబడింది కాబట్టి మనకి ఈ సౌత్ ఇండియా వాటిలో మనకి తెలియదు మొదటి నుంచి. ఎందుకంటే మనం ఎప్పుడో చైతన్య మహాప్రభు గుళ్ళు కానీ ఎక్కడ లేవు. చిన్నప్పుడు ఎప్పుడో మనం చైతన్య లేకపోతే నిత్యానంద పేర్లు ఎప్పుడో విన్నాం. మా అమ్మమ్మ వీళ్ళందరూ ఎప్పుడో పాటలు పాడితే విన్నాం కానీ అసలు చైతన్య అంటే ఎవరో మనకు తెలియదు. ఈవెన్ కృష్ణ చైతన్య మఠం అంటే అంటున్నా మనకు తెలియదు. అసలు ఆ మఠంలో ఏం జరుగుతుందో కృష్ణకు ఎందుకు ఏమున్నాయో కూడా లోపలికి ఇప్పుడు మనం వెళ్ళలేదు. కాకపోతే చాలా చోట్ల కృష్ణ చైతన్య మఠం ఉంది. రాజమండ్రిలో ఆంధ్రాలో రాజమండ్రిలో ఉంది, వైజాగ్ లో ఉంది, అలాగే ఇంకో చోట ఎక్కడ ఉంది, మద్రాస్ లో ఉంది, కొన్ని చోట కృష్ణ చైతన్య మఠం ఉంది. వాటిలో వెళ్ళాం కానీ ఎప్పుడు మనకి పెద్దగా పట్టించుకోలేదు. సో ఈ కలియుగంలో మనకి చైతన్య మహాప్రభు కలియుగ అవతారం. అందరూ కూడా ఆయన్నే అర్చించాలి, ఆయన నామాన్ని చెప్పాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. సో అందరం కూడా ఆయన యొక్క ఆశ్రయం పొంది కలియుగంలో మనం భగవంతుడు ఎవరైనా చైతన్య మహాప్రభువే అని మనకి కృష్ణుణ్ణి కన్నా చైతన్య మహాప్రభు మోర్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి భక్తుడి రూపంలో లార్డ్ చైతన్య వచ్చారు కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆయన నామాన్ని చెప్పుకుంటూ హరినామ సంకీర్తన హరే కృష్ణ మహాంతో చెప్పుకుంటూ ఆయన చెప్పినట్టు భాగవతం భగవద్గీత చదువుకుంటూ చైతన్య లీలలు చదువుకుంటూ మన జీవితం ఎప్పుడూ నిరంతరం చైతన్య మహాప్రభు స్మరిస్తే మనం ఈజీగా మహాప్రభు అనుగ్రహం పొందగలం. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. మనం చైతన్య చరితామృతంలో గాని చైతన్య భాగవతంలో గాని మనం ఇంకా వెళ్ళలేదు. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లో మనం చెప్పుకున్నాం. సో ముందు మనం ఆ పుస్తకాల లోపలికి వెళ్దాం. వాళ్ళు ఏం చెప్పారో మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. హరే కృష్ణ. సో చాలా ఓపికగా విన్నందుకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. హరే కృష్ణ.
ఇంట్రడక్షన్ చాలా బాగుంది ప్రభుజీ, క్లియర్గా విషయాలన్నీ తెలిసాయి. వీటిపైన ఏం చదవాలనేది కూడా మనకు తెలిసిపోతుంది. రమ, రమణ, శేషమ్మ, రాధారమణ ప్రభు, రాధారమణ మాతజీ, రాధారమణి, ప్రశాంతి, పద్మా సురేశ్వరి మాతజీ, కొత్త పేర్లు ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. బోల్ ప్రభుజీ. అసలు చైతన్య చరితామృతం అమృతం లాగా స్టార్టింగ్ రుచి చూపించారు ప్రభుజీ. నిజంగా స్టార్టింగ్ క్లాసే ఎంత ఉంటే నెక్స్ట్ పోను ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అనిపిస్తుంది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, మీరు మళ్ళీ మొదలు పెట్టినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామాలు. రాణి చాలా చెప్పండి. బాగా చెప్తున్నారు ప్రభుజీ, చాలా బాగుంది. నా దగ్గర చైతన్య భాగవతం నేను తీసుకున్నాను ప్రభుజీ, నా దగ్గర ఉంది. ఓ మీరు స్టార్ట్ చేశాక చదివాను ఒకసారి, కాకపోతే మీరు చెప్పాక చదివితే ఇంకా బాగుంటది అనిపిస్తుంది నాకు. అది ప్రభుజీ. ఓకే. సో ఇంగ్లీష్ లో తీసుకున్నారా? నేను తెలుగు తీసుకున్నాను ప్రభుజీ, నాకు కోవూరు వాళ్ళు పంపించారు ప్రభుజీ. అక్కడ గవర్నమెంట్ ఉంది కదా, అక్కడ మహారాజ్ తెలుసు, ఆయన్ని అడిగితే ఉందమ్మా తెలుగులో కూడా ఉంది, మీకు బుక్ పంపించారు ప్రభుజీ. ఓ, ఆ, ఓకే. అదే హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ అది ఒకటే ప్రభుజీ వాల్యూమా, చాలా వీక్లీ వాల్యూమ్స్ ఉంటాయా? వన్సేనా ప్రభుజీ క్లాసు? వీక్లీ వన్సేనా? హరే కృష్ణ. వీక్లీ అవునవును, వీక్లీ వన్సేనా ప్రభుజీ, డైలీ ఉంటదా? వీక్లీ వన్స్, ఒక వారానికి ఒకసారి. వస్తల మాతాజీ, చైతన్య భాగవతం ఒకటే పుస్తకమా లేదా వాల్యూమ్స్ గా ఉందా? హరే కృష్ణ. మాతాజీ చెప్పండి, ఒక భాగం అని అడుగుతున్నారు మూర్తి గారు, మీరు కొవ్వూరులో తీసుకున్నది. ఒకటే ప్రభుజీ, పెద్ద బుక్ ఒకటి వచ్చింది ప్రభుజీ, ఒకటే చైతన్య భాగవతం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ట్రాన్స్ఫర్ చేశారు రమణ, చెప్పండి. ఏం లేదు, స్టార్టింగ్ భగవద్గీతం చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఊరు నుంచి? ప్రభుజీ నేను రమణారావు ప్రభుజీ. రమణారావు గారా? మీ వాయిస్ నెక్స్ట్ జస్ట్ ఒక మామూలుగా ఇంట్రడక్షన్ లో ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు తెలియదు, ఎంతమంది కొత్త వాళ్ళు కొంచెం తెలియదు. ఇంకా సబ్జెక్ట్ లోకి వెంటనే ఓపెన్ వెళ్ళాలి, ఎందుకంటే అసలు అందరికీ కొంచెం అవగాహన కొంతమందికి లేకపోవచ్చు, ప్రభుజీ కొంతమందికి. కొంతమంది పొద్దున్న భగవద్గీత క్లాస్కి వస్తారు మా ప్రభుజీ, ఓకే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు. ఓకే వాళ్ళకి కొంచెం మామూలుగా తెలుస్తుంది, వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చారు కాబట్టి బాగా అర్థం అవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు మేము భగవద్గీత ఒకటే చదువుకుంటున్నాం, చైతన్య చరితామృతం ఇంకా మనకు తెలియదు కాబట్టి, కానీ వాళ్ళకి చైతన్య మహాప్రభు గురించి మామూలుగా తెలుస్తుంది. అలాగే నవద్వీప ధామ పరిక్రమ మొన్న మనకి శ్రీనివాస్ ప్రభుజీ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు కూడా వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రమాణాలు. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరి చెప్పండి. నేను ఇస్కాన్ లాస్ట్ 1 year నుంచి భగవద్గీత భాగవతం క్లాస్ ఇది అటెండ్ అవుతున్నాను కానీ ప్రభుజీ, ఇప్పుడు శ్రీ చైతన్య చరితామృతం ఇదే ఫస్ట్ టైం ప్రభుజీ. నేను అంటే కొంచెం ఇంట్రడక్షన్ తెలుసు ప్రభుజీ. ఓకే అది నేను గోద్రుమ ద్వీపంలో శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ గురించి చదివేటప్పుడు నాకు
ఇది తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ప్రభుజీ. ఎలా తెలుసుకోవాలి ఎలాగా అని చెప్పి తెలియలేదు. అంటే బుక్ చదివేదానికన్నా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు బాగుంటది అని కొంచెం అనిపించింది ప్రభుజీ. చైతన్య అన్ని అంటే గోస్వాముల గురించి మొత్తం అంతా తెలుసుకోవాలనిపించింది. మీ క్లాస్ ద్వారా ఇది ఏ, ఈ భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. దగ్గర ఉందా? ఇంట్లో ఉందా? లేదు ప్రభుజీ, తీసుకోవాలి ప్రభుజీ. తీసుకోండి. సరే ప్రభు. ఎవరైనా ఇంట్లో ఉంటే చదవండి. ఇంట్లో ఎవరు లేకపోతే తెచ్చుకోండి. ఇంట్లో ఇస్కాన్ టెంపుల్ కి దగ్గరలో ఉన్న ఎవరికి ఫోన్ చేసినా మీ దగ్గర కాపీ పంపిస్తారు మీకు. 3,900 తీసుకుంటాం ప్రభుజీ. మేము రమణారావు ప్రభుజీ క్లాస్ లోనే ఉన్నాము. ప్రభుజీని అడిగి తీసుకుంటాం. తీసుకోండి. చదవడం కూడా హరే మంచిది. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెన్నైలోనే ఉంటారు ప్రభుజీ. ఓకే, ధనలక్ష్మి మాత తెలుసు, చూశాను నేను. హరే కృష్ణ. అంటే మీరు తీసుకున్న చాలా మంది ఇక్కడ చెన్నై ఇక్కడ మొన్న తెలుగు కబుర్లు కొంతమంది పంపించాం ఊరు నుంచి. నేను భాగవతం కూడా రమణారావు ప్రభుజీ దగ్గరే తీసుకున్నాను ప్రభుజీ. ఇంకా ఇది తీసుకోవాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కొన్ని విషయాలు అర్థం అవుతాయి, కొన్ని విషయాలు అర్థం దట్స్ ఓకే. అసలు అంటే చైతన్య ట్రై చేస్తున్నాను ప్రభుజీ, కొంచెం అన్ని చదవడం అదే తెలుసుకోవడానికి మొత్తం అన్ని రాసుకుంటున్నాను కొన్ని. మంచిది, మంచి అలవాటు రాసుకోవడం అనేది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాధవ్ గారు మీకు ఏమన్నా పాయింట్లు ఉంటే చెప్పండి, నేను ఏమన్నా మర్చిపోయినా. ఏం మర్చిపోలేదు, బాగా చెప్పారు. ఉపోద్ఘాతం. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ చైతన్య చరితామృత. అందరూ కూడా నిజంగా మీరు ప్రామాణికమైనటువంటి శ్లోకాలు కూడా కోట్ చేశారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికిను చైతన్య మహాప్రభు వారిద్దరికి ఎటువంటి తేడా లేదు అన్న విషయాన్ని భక్తులు గ్రహిస్తే వాళ్ళు ఈ చైతన్య చరితామృతాన్ని బాగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఆ విషయం ఈరోజు మీరు ప్రూవ్ చేశారు మీ ప్రామాణిక శ్లోకాల ద్వారాను. సో అందరినీ కూడా ప్రతి బుధవారం నాడు కరెక్ట్ టైంకి వచ్చి ఈ చైతన్య చరితామృతం వాటి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించమనికే నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ క్రమం తప్పకుండా వస్తే రోజు పెట్టడానికి అందరం గృహస్థులం అందరికీ ఏదో రకమైన పనులు అవి ఉంటాయి. అంచేత వారానికి ఒక క్లాస్ స్టార్ట్ చేసాం. ప్రభుజీ ఆయనకున్న సమయాల్లో తీసుకుని ఉద్యోగం చేస్తూ సమయాన్ని తీసుకుని క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎప్పుడు కూడా. తప్పకుండా ధన్యవాదాలు ఎలా తెలుపుకోవాలంటే రెగ్యులర్గా క్లాస్కి ప్రతి వారం వస్తూ అందరూ మీరు అన్నట్టుగా నోట్స్ రాసుకుంటూ కొంచెం పాయింట్స్ రాసుకుంటూ డౌట్స్ రైజ్ చేసుకుంటూ తర్వాత చైతన్య చరితామృతం ఆ బుక్స్ని కూడా తెప్పించుకుని ప్యారలల్గా చదువుతూ ఉంటే నిజంగా తప్పకుండా ఈ ప్రభుపాదుల వారు చెప్పినటువంటి ఆ ప్రాసెస్లో మనం ఉంటే గనక తప్పకుండా ఈ జన్మలోనే భగవద్ధామానికి చేరుకునే అవకాశం మనకి ఉంది. ప్రభుపాదుల వారు విధమైనటువంటి ప్రామిస్ ఇచ్చారు మనకి. మీరేం చేయక్కర్లేదు, నా యొక్క భాష్యాలు నా పుస్తకాలు చదవండి, భక్తుల సాంగత్యంలో ఉండండి, హరినామ జపం చేయండి అని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ప్రభుపాదుల వారు ఇవ్వడం వల్ల మనకి ప్రాసెస్ అంతా చాలా సులువుగా మనం ఫాలో అవ్వచ్చు. అదే నేను చెప్తున్నాను, అదే నేను చెప్పగలను ప్రస్తుతం ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు అందరూ. ప్రభు కొంచెం యూట్యూబ్లో లోడ్ చేసేయండి వెంటనే కొంచెం. అది ఎందుకు మిస్టేక్ అయిందో నాకు అర్థం కావట్లేదు. దానికి మనకన్నా ముందు ఆయన 7:30 ఎప్పుడు స్టార్ట్ చేసింది, 11 స్టార్ట్ చేసి ఆయన యూట్యూబ్ స్టార్ట్ అయిపోయింది నాకు, నేనుకన్నా ముందు. అందుకే ఇది రాలేదు. మీ హెడ్డింగ్ తో ఆయనది ఎలా వస్తుంది? మీ హెడ్డింగ్ ఉంది అక్కడ, బట్ ఆయన స్పీచ్ వస్తుంది. మరి ఏమైందో తెలియదు. సరే ఓకే, అది వదిలేసి మీరు వెంటనే లోడ్ చేస్తే మేము సెకండ్ టైం వినడానికి మనకు వస్తున్నాం అందరికీ. ఎవరైనా రాని వాళ్ళు కూడా వింటారు డెఫినెట్గా, బికాస్ దేర్ ఆర్ సమ్ 80 people రిజిస్టర్డ్. ఫిలాసాఫికల్ గానీ తెలియని విషయాలు అర్థం అవడం అప్లోడ్ చేసి ప్లేలిస్ట్ తయారు చేసి వరుసగా పెట్టేస్తుంటే సో విల్ హ్యావ్ ఏ రిఫరెన్స్ ఆల్ ది టైమ్.
ప్రభుజీ మీరే పెట్టారండి అది మనకి మీ మెయిల్ మెసేజ్లో ఆ, యూట్యూబ్ లింక్ ప్రభుజీ పెట్టారు, రామరూప్ ప్రభుజీ పెట్టారు. అవును రామరూప్ ప్రభు పెట్టారు. అదే ఇది అదే మళ్ళీ ఏదైనా వచ్చిందేమో అనుకో. ఇప్పుడు ఆ లింక్ మారుతుంది, కొత్త లింక్ వస్తుంది. మారుతుంది, లింక్ మారుతుంది. యూట్యూబ్ పెట్టారు కదా మన ఆ లింక్ మారిపోతుంది. కళానిధి దాస్ ఇంట్రొడక్షన్ నుంచి పెట్టారు కదా యూట్యూబ్ లో. అది ఆ వాయిస్ ఒకేలా ఉంది, అది ఆన్ అయిపోయిందేమో అనిపిస్తాను. చైతన్య చరితామృతం ఇంట్రొడక్షన్ బై కళానిధి దాస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మురారి గుప్తా కూడా ఒక బుక్ రాశారా ప్రభుజీ? ఆయన కూడా రాశారు, చైతన్య చరిత ఆయన రాశారు. చైతన్య చరితామృతం రాశారా ప్రభుజీ? ఆయన రాసింది చైతన్య చరిత. చరిత, ఓకే. అంటే అది ఎప్పుడు ఏ టైంలో రాశారు ప్రభుజీ? అంటే మహాప్రభు సన్యాస దీక్ష తీసుకోక చైతన్య మహాప్రభు ఉన్నప్పుడే రాశారు. ఆ, ఆయన డైరీ ఉంటాడు, ఒక డైరీ. సర్వోత్తమ కోసం డైరీ ఎలా మెయింటైన్ చేస్తారో, డైరీ అంటే రోజు ఉదయం సాయంత్రం వరకు మనం ఏం చేస్తాం డైలీ రాసుకుంటాం, కొంతమందికి అలవాటు ఉంది కదా. ఉమ్, అలాగే పొద్దున సాయంత్రం వరకు చేసిన యాక్టివిటీస్ అన్ని సర్వోత్తమ కోసం డైలీలో రాసుకున్నారు. అంటే నవద్వీప్ ధామ్లో ఉన్నప్పుడా ప్రభుజీ? పూరిలో పూరి స్వరూప్ దామోదర్ కోసం దామోదర్ దాస్ పూరిలో ప్రభుజీ. మురారి పూరిలో గుప్తా రాసుకున్నారా? అవన్నీ చైతన్య దామోదర్లో అవన్నీ రికార్డ్ అయ్యాయి. ఆ ఎవరు రఘునాథ గోస్వామి బృందావనం అందరికీ చెప్పినప్పుడు ఆ డైరీలో ఉన్న విషయాలన్నీ చెప్పారు అనమాట రఘునాథ గోస్వాములందరికీ. అప్పుడు ఈయన కృష్ణదాస్ కవిరాజ గోస్వామి విన్నారు అన్ని కూర్చుని, అప్పుడు ఈయన తర్వాత రాశారు. సో అలాగే మురారి గుప్తా కూడా రోజు డైరీ రాసుకునేవారు. మురారి గుప్తా రోజు ఆయన చైతన్య మహాప్రభుతోనే పర్సనల్ గా ఉండేవారు ఆయన. అదే మనకు నవదీప్ ధామ్ లో ఉన్నప్పుడా ప్రభుజీ, పూరిలో ఉన్నప్పుడా ప్రభుజీ మురారి గుప్తా రాసింది? వీళ్ళంతా నవదీప్ ధామంలో ఉన్నప్పుడు, నవదీప్ మురారి ధామ్ గుప్తా నవదీప్ ధామంలో ఉన్నప్పుడు, ఓకే రఘునాథ్ దాస్ కోసం పూరిలో ఉన్నప్పుడు, బృందావన్ దాస్ ఠాకూర్ కూడా నవదీప్ ధామంలో ఉన్నప్పుడు. ఓకే ప్రభుజీ. అలాగే స్వరూప దామోదర్ కూడా నవద్వీప్ ధామేనండి. ఆయన పూరిలో. ఆయన పూరి మధ్యలో ఓకే. హరే కృష్ణ. సో ఇంకా ఎవరికి సందేహాలు ఉన్నాయా? ఇంకా పుస్తకాలు చదువుతూ ఉండండి, తెచ్చుకుని మీరు ఇంటికి కాపీలు తెచ్చుకుని కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తే కొంచెం ఫిలాసఫీ ఉంటుంది. చైతన్య చరితామృతం తెచ్చుకుంటే మొదట్లో బాగా ఫిలాసఫీ, ఒకటి ఆదిలేలో ఒక 5-10 చాప్టర్ల వరకు పెద్దగా పాస్ట్ టైమ్స్ ఉండవు. 10 చాప్టర్ పైనే, 10 చాప్టర్ల పాస్ట్ టైం అంత ఫిలాసఫీ తత్వమే ఉంటుంది. అంతే బాగా మంచి విషయాలు, తెలియని విషయాలు చాలా ఉంటాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ వస్తుంది చదివితే. సో మా తత్వాన్ని బాగా నేర్చుకుంటాం మనం అది చదవడం వల్ల. అంటే అందరూ ముందు భగవద్గీత, తర్వాత భాగవతం, తర్వాత చైతామృతం చదవాలన్నారు కాబట్టి అందరికీ అలాగే చెప్తారు కాబట్టి దీని ఇంకా ఎవరు ప్రారంభించలేదు అనుకుంటున్నాను ప్రభుజీ. కరెక్టే, బట్ భాగవతం అసలు మొదలు పెట్టారు, చదువుతున్నారు కదా చాలా మంది. కొంతమంది చదువుతున్నారు, ఇంకా కొన్ని గ్రూపులు మొదలు పెట్టాలి ప్రభుజీ. అన్ని గ్రూపులు ఇంకా ఎంతమంది కృష్ణ పూర్తిగా 100% కృష్ణ యాక్సెప్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. వాళ్ళకి అది మెయిన్ ఇంపార్టెంట్. 100% అన్నమాట. దాంట్లో ఎటువంటి డౌట్ ఉండకూడదు. కృష్ణుడు దేవుడు అని 100% నమ్మకం ఉండాలి. హరే కృష్ణ. సో ఇంకెవరికి ఏమైనా సందేహాలు, ఏమైనా కామెంట్స్? కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం చేసుకుంటారా? ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా పరిచయం చేసుకుంటారా దయచేసి? శ్యామల,
అలాగే మాతాజీ చెప్పండి హరే మాతాజీ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. నేను యా మూర్తి చెప్పండి. ప్రభుజీ గ్రూప్ లో ఉన్నాం. మేము భగవద్గీత నేర్చుకుంటున్నాం ప్రభుజీ. ఓకే. మేము వైజాగ్ లో ఉంటాం, విశాఖపట్నంలో. ఓకే. అది ప్రభుజీ. ఇంకా ఓకే. మేము భగవద్గీతలోనే ఉన్నాం ప్రభుజీ. ఇగో భాగవతం కూడా స్టార్ట్ చేస్తాం అంటున్నారు ప్రభుజీ. అదే ఇగో మీరు మీరు ఇవాళ నుంచి ఇది కూడా మొదలు పెట్టారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను మొన్న మీరు మధురై ట్రిప్ లో మిమ్మల్ని చూశాను ప్రభుజీ. మేము వచ్చాం కదా మొన్న మనకి అవునవును సరే, అవును. దానిలో మీరు తెలిసారు. చాలా బాగా చెప్తున్నారు. అక్కడ కూడా అన్ని చాలా చక్కగా చెప్పారు. ఓకే, నేను వచ్చి మన ఇక్కడ 7th గ్రూప్ లో ఉంటాను ప్రభుజీ. భాగవతం 3rd కంట్ అవుతోంది మాకు. ఓకే. భగవద్గీత అయిపోయింది, కృష్ణ భగవాన్ చదివేశాము. అయితే ఇంకా చైతన్య చరితామృతమే చదవాలా. నేను చైతన్య చరితామృతం బుక్స్ తెప్పించుకున్నాను, భాగవతం కూడా తెప్పించాను. 2 చదవాలని బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి ఒకసారి అయితే చదివాను భాగవతం. అంటే నాకు అంత అర్థం కాకపోయినా లీలలు బాగున్నాయి. భాగవతంలో బాగా చెప్పారు. ఫస్ట్ పార్ట్ అంతా బాగుంది అందులో. అదే హరే కృష్ణ ప్రభు. అదే వచ్చలారా అండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహ శృతి పాటకు క్లోజ్ చేసుకున్నాం ప్రభు. ఓకే. ఎవరు పాడతారు నరసింహ శృతి వాళ్ళ? తంసీ సుధ గారు పాడతారా మాతాజీ? ప్రభుజీ ప్రణామాలు ప్రభు. నరసింహ శృతి ప్రణామాలు మాతాజీ. నరసింహ శృతి పాడతారా? సరే ప్రభుజీ. శ్రీ నరసింహ జయ నరసింహ, జయ జయ నరసింహ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే. హిరణ్యకశిపోర్వక్ష తిలటంకనఖాలయే. ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ. బహిర్నరసింహో హృదయే నరసింహ, నరసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవరే నఖమద్భుత శృంగం, దళిత హిరణ్యకశిపూ తనుభృంగం. కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్, జయ జయ ప్రభుపాద్. జయ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. జయ శ్రీకృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మాధవ్ గారు దాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఈశోపినత్ ఎవరికైనా క్లాస్ చెప్తున్నారా మళ్ళీ? కృష్ణ కథామృతం గ్రూప్ కి చెప్తున్నా మాతాజీ.
అదే యూట్యూబ్ లో వస్తున్నాయి. అదే అనుకున్నాను ఉమ్. ఎవరికో చెప్తుండొచ్చు మీరు. అవును. ఇదివరకు హరే కన్నా కృష్ణ చాలా ప్రభుజీ, ప్రణామాలు ఇదివరకైనా ప్రభుజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ ఆ, ప్రభుజీ, ఎన్ని గంటలకు ప్రభుజీ? ఎవ్రీ వెనస్డే 8 కా 8:30 కా ప్రభుజీ? మంగళవారం 5:30 మాతాజీ. ఇది కాదు ప్రభుజీ, ఇప్పుడు ఇది కూడా చైతన్య చరితామృతం 8 కా 8:30 కా? 8 o'clock. 8 to 9. ఓకే బుధవారం ప్రభు. 8 గంటలకు. ఓకే ప్రభు. హరే ప్రతి కృష్ణ. బుధవారం 8 గంటలకు. అది మంగళవారం చెప్తున్నారా ప్రభుజీ? మంగళవారం 5:30. ఏంటి ప్రభుజీ మంగళవారం ఏం చెప్తున్నారు? ఈశోపనిషత్తు. ఈశోపనిషత్తు. ఈశోపనిషత్. ఓకే. ఎన్ని గంటలకు ఎన్నింటికి? ప్రభుజీ? 5:30కా? 5:30 5:30. ఓకే. సాయంకాలం. లింక్ ఉండాలి. చాలా ఎక్సలెంట్ క్లాసెస్ ప్రభుజీ అవి. ఇంకా ఇదివరకు కన్నా డీటెయిల్ గా వెళ్తున్నాను దాని మీద. అవునా ప్రభుజీ? ఉమ్. ఉమ్. ప్రభుజీ కానీ పాత మీరు అంతకు ముందు చెప్పిన భక్తి వృక్ష క్లాసెస్ పట్టుకోవడం కష్టమైపోతుంది యూట్యూబ్లో. భక్తి వృక్ష స్పెల్లింగ్లు తేడా ఉంటున్నాయి. కొంతమంది కూడా భక్తి వృక్ష చాలా మంది పెట్టారు. ఎస్ అదే అవును కరెక్ట్. మరి మీ పేరు మీద రావట్లేదు మాతాజీ, మా ప్రభుజీ ఎన్నిసార్లు మీరు చేసినా. ఈశోపనిషత్తు వినాలంటే మీకు ప్లే లిస్ట్ పంపిస్తాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. సరే పంపించండి. ఎందుకంటే దాంట్లో మీరు సెర్చ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. మీ పేరు మీద రావట్లేదు, భక్తి వృక్షం మీద రావట్లేదు. చాలా వస్తున్నాయి ఇలా ఈశోపనిషత్తు మీద రాలేదు ఇప్పుడు. అంటే అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఒక క్లాస్ వస్తున్నాయి అవి ప్రభుజీ ఎప్పుడైనా. లేటెస్ట్ అప్పుడప్పుడు వస్తున్నాయి. అంటే అప్పుడప్పుడు వస్తున్నాయి అంతే. లేటెస్ట్ ఆటోమేటిక్ గా వస్తుంటాయి. అవును. ఒక్కోసారి నోటిఫికేషన్ వెళ్తాం, నోటిఫికేషన్ ఒక్కోసారి వెళ్ళటం లేదు, ఎందుకో తెలియదు. మరి పాతవి రావట్లేదు. మీరు లేటెస్ట్ వస్తున్నాయి కానీ దాంట్లో మా గ్రూపులో ఎవరు ఉండట్లేదు. సరే కొత్తగా క్లాస్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసి 1 year అయింది అది. అదే కానీ ఆ పాతవి రాలేదు, లేవు, పట్టుకోవడం కష్టమైపోతుంది యూట్యూబ్ లో. మంది వృక్ష బిఆర్ఐ కేఎస్హెచ్ అని రాశారు, కొంతమంది వృక్ష బిఆర్యు అలాగే ఒక్క స్పెల్లింగ్ లో మొత్తం కొడుతుంది. అలాగా ఓకే. అది భక్తి వృక్ష అని కొడితే మంది రాదు. వృక్ష కొడితే వస్తుంది. అయ్యి తేడాలో మొత్తం అన్ని తేడా వస్తుంది అన్నమాట. కానీ దాంట్లో మీ పేరు మీద రావట్లేదు. అందులో భక్తి వృక్షాలు కూడా చాలా వచ్చేస్తున్నాయి కానీ మీ పేరు మీద మీరు దాంట్లో మాధవ్ గౌర్ దాస్ అని వస్తుంది. అది మీ పేరు ఇంకో పేరు మారుతుందా దాంట్లో? పేరేం పెట్టలేదు నేను, ఇలాగే అంటే కొంతమంది ఆధార్ పేర్లు కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఈజీగా పట్టుకోవచ్చు. అవును కరెక్ట్. కష్టం అంటే సెర్చింగ్ చేయడం మనకు కష్టం అయిపోయింది నాకు. సరే పాత ఇప్పుడు కంప్యూటర్ లో స్టోర్ తీసుకున్నాను. అలాగే. కానీ మీ దగ్గర ఆ లింక్ ఏదైనా పంపిస్తే నేను స్టోర్ పంపిస్తాను. ఇప్పుడు కొత్త లింక్ పంపిస్తాను మీకు. హరే కృష్ణ. వరుసగా వెళ్ళిపోయినచ్చు. ప్రభు క్లోజ్ చేయొచ్చు మీరు. క్లోజ్ అయినా ఓకే. హరే హరే కృష్ణ. ప్రసార పావనభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జై శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ.